కష్టమున మన తోడుంటాడు, మన అండగా ఉంటాడు. వెనకడుగయ్యని మనిషతడు మన ధైర్యం అయ్యాడు. నీతిని న్యాయాన్ని నమ్ముకొని మన ముందుకు వచ్చాడు. అందుకనే పవనన్నకు మనము తోడుగా ఉందాము. జై 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 పవనన్న, జయ హో కొణిదెల పవనన్న. జనసేన నీ వెంటన్న, కడదాకా ఉంటామన్నా. జై 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 పవనన్న, జయ హో కొణిదెల పవనన్న. జనసేన నీ వెంటన్న, మా కడదాకా ఉంటామన్నా. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు, దండిగా సాయం చేస్తాడు. ప్రజలందరి గుండెల్లో స్థానం పొందాడు, అందుకే నాయకుడయ్యాడు. కష్టం విలువ తెలిసిన మనిషిగా ఆపదలో సాయమవుతాడు. జాలి దయా గుణం కలిగిన మనిషిగా జనం మనసులో ఉంటాడు. జై 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 పవనన్న, జయ హో కొణిదెల పవనన్న. జనసేన నీ వెంటన్న, మా కడదాకా ఉంటామన్నా. జై 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 పవనన్న, జయ హో కొణిదెల పవనన్న. జనసేన నీ వెంటన్న, మా కడదాకా ఉంటామన్నా. నమస్కారం. ఈరోజు కోవిడ్ లో గల్ఫ్ జనసేన కోవిడ్ యూత్ కోఆర్డినేటర్ అయినటువంటి అల్లం ప్రేమరాయ్ గారి ఆధ్వర్యంలో యూత్ అంతా కలిసి ఈరోజు జనసేనకు మద్దతుగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా నీ వెనకాలే మేము అంటూ వీళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె తిప్పడానికి మేమంతా కూడా సిద్ధం అంటూ ఈ రోజు కోవిడ్ లో ఉన్నటువంటి యువతనంతా కూడా చైతన్యం చేయడానికి అడుగులు వేస్తున్నటువంటి యువతకందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ ఇలాంటి వాళ్ళని మోటివేషన్ చేసుకుంటూ ఇలాంటి వాటిని స్ఫూర్తిగా తీసుకొని మరెంతో మంది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏరియాకు సంబంధించినటువంటి యువతే అలాగే కోవిడ్ లో ఉన్నటువంటి యువత అంతా కూడా ఏకమై మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట జనసేన వెంట ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటాము అంటూ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధం 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 అంటున్నారో మీతో యుద్ధానికి మేము సంసిద్ధం అంటూ యువత ఈ రోజు ముందుకు వస్తుంది. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జనసేన టీడీపీ నాయకత్వం, జనసేన టీడీపీ నాయకత్వం, జనసేన టీడీపీ నాయకత్వం. జై జనసేన, జై టీడీపీ. థ్యాంక్ యూ. దేశభక్తి కలిగిన నాయకుడు జనసేనను స్థాపించాడు. ప్రజాసేవలో నిత్యం ఉంటూ తన గళం వినిపిస్తాడు. ఒక్కొక్క అడుగు అభివృద్ధికై మార్గం తానవుతుంటాడు. పేదల పట్ల ప్రేమను చూపే వ్యక్తిత్వం గల మనిషతడు. జై 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 పవనన్న, జయ హో కొణిదెల పవనన్న. జనసేన నీ వెంటన్న, మా కడదాకా ఉంటామన్నా. జై 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 పవనన్న, జయ హో కొణిదెల పవనన్న. జనసేన నీ వెంటన్న, మా కడదాకా ఉంటామన్నా. ఎంత ఎదిగాడో అంత ఒదిగే ఉంటాడు. గర్వం చూపించడు అతడు. చెడు చేసే వాళ్లకు మాత్రం చుక్కలు చూపించేస్తాడు. అనగారిన వర్గాల ఆశాజ్యోతి వెలుగతడు. ఆలోచించే అడుగేస్తాడు, ఎవ్వరికందని శిఖరం అతడు. జై 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 జై. సముద్రం నడి సముద్రం వచ్చేస్తారు. ఆ విధంగా ఈరోజు ఇంత తక్కువ సమయంలో
ఈ విధంగా మీటింగ్ కానీ ఇంతమంది యువత ఉరకలేసరిస్తూ మేము సైతం అంటూ ఇక్కడ మీకు వచ్చినంత వరకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా యువత పైన మన పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టిన తీరు మీరందరూ కూడా గ్రహించాలి. యువతనంటే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం, రాజకీయాలప్పుడు యువతను ఎలా వాడుకుంటారు, ఆ ఎన్నికల తంతు అయిపోయిన తర్వాత ఎలా విస్మరిస్తారు అనేది. అలా కాకుండా యువత యొక్క ప్రాధాన్యత, యువతను ఏ విధంగా మన పవన్ కళ్యాణ్ గారు వారిపైన శ్రద్ధ తీసుకుంటున్నాడు, అలాంటి పలు అంశాలన్నీ కూడా ఈరోజు మన పెద్దలు అలాగే మీ నుంచి ఆ సలహాలు సూచనలు మీరు ఎలా ఆకర్షితులయ్యారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ మీటింగ్లో ఈరోజు చర్చించుకున్నాం. ఈ మీటింగ్ మొట్టమొదటిసారిగా మనము ఏ దేశమెగినా ఎందుకు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతని నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్నారు. మనం ఏ దేశంలో ఉన్నా కానీ ఫస్ట్ మన దేశాన్ని మన సంస్కృతులను మనం గౌరవించుకుంటూనే ఉంటాం. అలాగే ఈరోజు మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు జాతీయ గీతంతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల బంగా ఇంద్ర హిమాచల యమునా గంగా ఉజ్జల జలసి తరంగా తవ శుభ నామే జాహే तब शुभ आशीष माहे जाहे तब जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे గారు ఇన్నాళ్ళు కూడా ఈ కోవిడ్లో కష్టపడినటువంటి తీరును అన్ని కూడా చూసి కొంతమందికి బాధ్యతలు అప్పచెప్పారు. వాళ్ళల్లో మన గల్ఫ్ జాతీయ కన్వీనర్ రామచంద్ర నాయక్ గారు, అలాగే కోవిడ్కి వచ్చి మన పగడాల అంజన్ కుమార్ గారు, బిర్డా సూర్య గారు, ఆకుల రాజేష్ గారు, దాని తర్వాత ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని అనేది ఏర్పాటు చేసుకుని అనేక శాఖలుగా వాటిని విభజించి ఏరియా కోఆర్డినేటర్స్ కావచ్చు, యూత్ వింగ్ కావచ్చు, అలాగే సోషల్ మీడియా కావచ్చు, మీడియా హెడ్ కావచ్చు, ఇలా పలు విధాలుగా కూడా శక్తివంచన లేకుండా మనం ఏ విధంగా అయితే మనం పార్టీకి దోహదపడతాం, పార్టీకి పనికొచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం, ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారు, ఎవరైతే ముందు నుంచి పని చేశారు, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని కొంతమందికి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. దీంట్లో ఈరోజు ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి మన యూత్ కోఆర్డినేటర్ అయినటువంటి అల్లం ప్రేమరాయలు గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇతరులతో పాటు ఉన్నటువంటి యువత, ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఇన్ని సంవత్సరాలుగా కువైట్లో ఎన్నో కార్యక్రమాలు, అటు జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితిలో సభ్యులుగా ఉన్నారు, అలాగే జనసేన కార్యక్రమాలు వివిధ రకాలుగా వారి ఊరి కోసం కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ కూడా చాలా కార్యక్రమాల్లో ముందుగా కొంతమంది మాత్రమే కనిపిస్తూ ఉంటాం. కానీ ఆ కార్యక్రమం దిగ్విజయం కావడానికి, ఆ కార్యక్రమం వెనకాల అహర్నిశలు కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ యువత. అందులో మన అల్లం ప్రేమరాయలు గారు. ఇలాంటి వ్యక్తికి బాధ్యత నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు మున్ముందు కూడా ఈ యువతే కాకుండా కువైట్లో ఉన్నటువంటి యువతనంతా కూడా చైతన్యం చేసి అందరినీ కూడా ఏకతాటిపై మన వంతు మనం ఏం చేయగలం. ఈ ఎన్నికలు అంటే ఇప్పుడు మనకు ఒక 2 నెలలు మాత్రమే ఉంది, టైం లేదు. అందరినీ కూడా మోటివేట్ చేసి మీరు మరిన్ని ఉన్నత పదవులు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మన యువ నాయకులైనటువంటి కొమ్మినేని బాలాజీ గారిని ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం రాబోతున్న 2 నెలల్లో
రాజకీయాల్లో యువత ఏ విధంగా పాల్గొనాలి, ఏ విధంగా ముందుకు పోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇండియాకి వెళ్ళొచ్చు, కొంతమంది వెళ్ళకపోవచ్చు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి, మనం ఏ విధంగా ముందుకు పోవాలి, అది ఈరోజు మన పెద్దలు, జాతీయ కన్వీనర్లు, అలాగే ప్రాంతీయ కన్వీనర్లు, పెద్దల సంస్థలు, అలాగే యువత అంతా కలిసి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ కార్యక్రమానికి జాతీయ కన్వీనర్ అయినటువంటి రామచంద్ర నాయక్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. అలాగే రామచంద్ర నాయక్ గారిని సన్మానించడానికి ప్రేమ్ వేణు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎన్ఆర్ఐ సేవా సమితి ప్రెసిడెంట్, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో ఒడిదుడుకులు, జై పవన్ అన్న, శతకోటి వందనాలు. ముఖ్యంగా ఈరోజు శుక్రవారం చాలా మంచి రోజు. జనసేన యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి మన ప్రేమ్ రాయల్ మరియు యూత్ యువకులైనటువంటి యువత ఆధ్వర్యంలో ఈరోజు కోవిడ్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా జనసేన పార్టీకి యువత ఉరకలేసే రక్తం ఎరుపు బ్యానర్ కూడా చాలా చక్కగా ఎరుపు రంగులో వేయించారు. యువత అందరికీ బ్యాడ్జీలు కూడా ఎరుపులో కట్టించారు. మన జనసేన జెండాలో కూడా ఎరుపు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎంత దృష్టితో పెట్టినటువంటి జెండా బడుగు బలైన వర్గాలకు, అట్టడుగులో ఉన్న వారికి, యువతకి మరీ ముఖ్యంగా ఉపాధి కల్పించే విధంగా యువత చెడుదారులకు పోకుండా మంచి దారులతో ఉండి కుటుంబాన్ని పోషించే విధంగా ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా నిర్వహించినటువంటి పార్టీ. పోలింగ్ బూత్ ఎలా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈరోజు 24లో 24 సీట్లు తీసుకున్నారు. ఇప్పటికే అర్థమైపోయింది ఆయన వ్యూహం ఏదో. ఒక మంచి వ్యూహంతో వచ్చేటువంటి మహోన్నమైన నేత మన పవన్ కళ్యాణ్ గారు 24 స్థానాలు తీసుకున్నామని తక్కువ వంచన వేయకుండా యువతను ఉద్యోగపరుస్తూ పోలింగ్ బూత్ ఈసారి యువత ఎక్కువ మనం పోలింగ్ బూత్ ఎలా నిర్వహించుకోవాలో అనుభవం ఉన్న తెలుగుదేశం నాయకుల ద్వారా, తెలుగుదేశం కార్యకర్తల ద్వారా మనం నేర్చుకొని 29కి పూర్తి స్థాయిగా మనము యువత పవన్ కళ్యాణ్ గారి ఫుల్ సపోర్ట్ తో మనం ఆంధ్ర రాష్ట్రాన్ని మన గుప్పిట్లో తెచ్చుకునే విధంగా మనం యువత తయారవ్వాలి. యువతను కోరుకున్న ఇది ఒకటే, మీరు ఒక పట్టుదల, ఒక కృషితో మీరు మీ స్నేహితులకు చెప్పి, మీ కుటుంబాలకు చెప్పి, పెద్దలకు ఒప్పించి, కొంతమంది ఈ జగన్ గారు వేసే భిక్షానికి కొంతమంది సోమరపోతులు అయిపోతున్నారు. వాళ్ళు మన దారిలో మలుచుకునే విధంగా మనం వాళ్ళకి చెప్పాలి. మన యువతకు పరిశ్రమలు సృష్టించాలి. పరిశ్రమలు సృష్టించాలంటే ఒక మంచి నాయకుడు రావాలి. అవినీతి పరుడు లేని నాయకుడు రావాలి. ఒక మంచి పేరు గల నాయకుడు రావాలి. డబ్బుకు ఆశపడే నాయకుడు మనకు అటువంటి నాయకుడు రావాలి. కోట్లాది రూపాయలు ఆస్తులన్నీ అమ్ముకొని పేద గారు యువతకు అందరికీ 500 రూపాయలతో మనం ఒక బీమా పథకం చేయించుకుంటే ఆ కుటుంబానికి కూడా ఎంతో ఇదవుతుందని చెప్పేసి చేయించినట్టు దేశ చరిత్రలోనే ఫస్ట్ వ్యక్తులు అంటే మన పవన్ కళ్యాణ్ గారే. మనం యువత, మన జనసేన పార్టీకి ఒక పట్టుకొమ్మలా ఒక విధి, మనం జన సైన్యం ఒక యువత నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి జనసేన ఎగ్జిక్యూటివ్ కమిటీ మమ్మల్ని అందరినీ పిలవాల్సింది ఈరోజు. కాకపోతే ఈరోజు యువ నాయకులు ఇక్కడ పర్వాలే కోఆర్డినేటర్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మనం అందరినీ పిలుపులేకపోతున్నాము. శివరాత్రి రోజు మార్చి 8 ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ వచ్చి పర్వాలేదు మీటింగ్ కూడా అందరికి పిలిపిస్తాము. అందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను. యువతకి మరొకసారి ఈ ఎలక్షన్ 2 నెలలు ఉంది. మీరు అందరూ కూడా ఎంతమంది ఇళ్ళకి వెళ్తారో అక్కడ పోలింగ్ బూత్ నిర్మించే విధంగా, అలాగే ఎంతమంది మనం ఇక్కడ ప్రోత్సాహకులు వెళ్తాము ఫ్లైట్లో పోవాలని కూడా మనం అందరికి సహాయపరుస్తూ ఇక్కడికి వచ్చినటువంటి గల్ఫ్ జాతీయ శ్రీకాంత్ గారికి నమస్కారాలు. అలాగే కోవిడ్
కన్వీనర్ అయినటువంటి మన అంజన్ కుమార్ గారికి, కోవేట్ కన్వీనర్ మన సూర్య బిర్డా గారికి, మన కో కన్వీనర్ దండు చంద్రశేఖర్ గారికి, మన కో కన్వీనర్ ఓబులేష్ గారికి, మన సూర్యకుమార్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి మన వేణు గారికి, ఇంకా చిరంజీవి యువత, యువ నాయకులు, జనసేన నాయకులు, జన సైనికులకు అందరికీ కూడా మరొకసారి సమయం తక్కువ ఉన్న వల్ల ప్రతి ఒక్కరి యువత ఈ రోజు మాట్లాడి మీ యువత సూచన సలహాలు తీసుకుంటూ మరొకసారి జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, జై హింద్. సందేశాన్ని యువతకి ఇచ్చినందుకు రాజా సుమన్ రాజా మన యూత్ లీడర్ అయినటువంటి ప్రేమరాయల్ గారి ఆధ్వర్యంలో మనందరం ఇక్కడ జనసేన పార్టీకి ఏ రకంగా మన యొక్క సహాయ సహకారాలను అందించాలి, మనం ఎంతవరకు పార్టీ విజయానికి మనం ఎలా తోడ్పడాలనే దాని మీద మన యూత్లందరినీ కూడా తీసుకొచ్చి యువరక్తాల్ని మనం ఎలాగైతే ప్రోత్సహించాలి, ఎలా మన వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకోవాలి జనసేన పార్టీ విజయానికి అనే దానికి ఒక గుర్తింపుగా ఈ మీటింగు, ఈ సమావేశం ఏర్పాటు చేసిన మన ప్రేమ్ కుమార్ రాయ్కి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు కూడా అందిస్తున్నాను. ఎందుకంటే మన నాయకుడు, అధినాయకుడు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క సమావేశం అయినా, ఏ ఒక్క మీటింగ్ అయినా, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా యూత్ అనేది ఎంత ఇంపార్టెంటో, యువ నాయకులు ఉంటే కనుక మనం ఏదైనా సాధించగలం. కొండల్ని పిండి కొట్ట ఒక దమ్మున్న యువకులు ఇప్పుడు మన జన సైనికులు ఒక్కొక్కరు ఫిరంగులై ఈ యొక్క యుద్ధంలో విజయం వైపు, జనసేన పార్టీ విజయానికి తమ వంతు అహర్నిశలు కృషి చేసి 100% మనకి సక్సెస్ తీసుకురావాలని ఈ రకంగా ఈ సమావేశంలో నేను ప్రతి ఒక్క యువతని కూడా వేడుకుంటున్నాను. మీ యువతకి మనం ఏం చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పకూడదు అంటే వాళ్ళ రక్తమే అటువంటిది. ఇప్పుడు యువ రక్తంలో పరిగెడుతూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే, ఈవెన్ కుటుంబంలో కూడా ఒక కుటుంబంలో మనకి వైఎస్ఆర్ పార్టీ తల్లిదండ్రులు వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్గా ఉన్న యువత వచ్చి మన జనసేన అధినాయకుడిని నమ్ముకుని అయిన వెంటనే మేము ఉంటాం, మీరు కూడా మా వెంట రండి అని కుటుంబంలో పెద్దలను కూడా ప్రోత్సహించగలిగిన యువశక్తి మనది. అదే జనసేన యువశక్తి. కాబట్టి ఈ యొక్క మనకి ఈ 2024 ఎన్నికలు అనేవి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. దీనికి కాను మనందరం ఎంతవరకు కృషి చేయాలి అంటే, ఇక్కడ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో మనం ఉండి మన యొక్క కుటుంబాలని, మన యొక్క స్నేహితుల్ని, మన యొక్క కుటుంబాలను కూడా మనం ప్రభావితం చేయగలం. ఇక్కడి నుంచి కాకుండా ఇండియాలో కూడా మనం ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా, మన కుటుంబ సభ్యులనే కాకుండా మన స్నేహితుల్ని, మన బంధువుల్ని కూడా పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్ళి ఈసారి తప్పనిసరిగా మన జనసేన పార్టీ విజయానికి కృషి చేసి ఓట్లు వేయించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క 24 సీట్లు ఏవైతే ఈరోజు జనసేన అధినాయకుడు తీసుకున్నాడో, అలాగే 3 పార్లమెంటరీ నియోజకవర్గాలని తీసుకున్నారు. మనం తక్కువ ఫిగర్ అని అనుకోవచ్చు, తక్కువ ఏది కాదు. ఆయన చెప్పినట్టు ఏంటంటే వామనుడు చాలా చిన్నవాడు, చూడడానికి ఇంతే ఉంటాడు. కాబట్టి బలిచక్రవర్తి ఏమన్నాడంటే ఇంతేనా అన్నాడు ఈయన చూసి. అంటే ఇప్పుడు వామనుడు వచ్చి బలిచక్రవర్తిని అడిగినప్పుడు తెలిసింది ఎంతో అని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకంటే ఆ ఒక్క అడుగుతోటి వామనావతారంలో బలిచక్రవర్తిని హతపాళతానికి తొక్కి పడేశాడు. సో ఈ రోజుని మనం కూడా, మన యువత అయినా మనమైనా మనందరం కూడా నడుము కొట్టుకున్నది దేనికి అంటే,
వైఎస్ఆర్ పార్టీని హతపాతాళానికి తొక్కే వరకు మనం ఎవరు అహర్నిశలో కృషి చేసి నిద్రపోకూడదు. మనం అందరం మేలుకుని జాగ్రత్తతో ఉండి ఈ వైఎస్ఆర్ పార్టీ యొక్క పార్టీని మళ్ళీ అధికారంలోకి తేకూడదు. దాని వలనే మనం తెలుగుదేశంతో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తు ధర్మాన్ని మనం అయితే 100కి 100 పాటిస్తాం. అలాగే తెలుగుదేశం కూడా పాటించాలని మనందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే మనకి సీట్లు తక్కువ అని మనం అనుకోకర్లేదు. ఇది చాలా మ్యాజిక్ ఫిగర్. మన అధినాయకుడు చెప్పినట్టు ఏంటంటే మనం కనుక 100% సక్సెస్ తీసుకుని ఈ 24 సీట్లలోనూ ప్లస్ 3 పార్లమెంట్లు మనం సంపాదించుకుంటే మనం అధికారంలో కూడా మనం బాల్ పంచుకుంటాం. వస్తుంది, ఆ రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. మన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఏ వ్యూహం ఎలా రచించారు అనేది ఆయనకి తెలుసు. ఆయనతో నిజంగా కలిసి నడిసే ప్రతి జన సైనికుడు అర్థం చేసుకోగలరు. కాకపోతే ఇక్కడ మనకి కులాలు మతాలు అంటూ చెప్పు వర్గాల కింద నడిచేయడానికి అటు ప్రతిపక్షం అయినా ఇటు మనలో ఉన్న కొంతమంది అయినా కూడా ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క 24 ఫిగర్ అనేది మనందరికీ ఎవరికి ఇష్టం లేదు అన్నట్టు దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు కావాలని. సోషల్ మీడియాలో అవనివ్వండి, పబ్లిక్ మీడియాలో అవనివ్వండి, ఎల్లో మీడియా అవనివ్వండి, అది మామూలుగా ఈ సాక్షి మీడియా అవ్వండి, ఏదైనా సరే ఆ మీడియాలో ఏంటంటే మనందరికీ మనల్ని విడగొట్టడానికి చూస్తున్నారు. కాబట్టి మనం ఎవరు విడిపోకూడదు. కలిసి ఉంటే కలదు సుఖం. విజయం సాధించాలంటే అందరూ కలవాలి. నడుం బిగించాలి, చెయ్యి కలపాలి. చెయ్యి కలిపి మనందరి ఓట్లు జనసేన తెలుగుదేశం అలయన్స్కే వేస్తే కనుక విజయం అనేది తప్పనిసరి. ఈసారి ప్రభుత్వాన్ని మనం స్థాపిస్తున్నాం అని చెప్పి మన అధినాయకుడు చెప్పాడు. కాబట్టి దానికి తగ్గట్టుగా మనందరి కృషి ఉండాలని నేను వేడుకుంటున్నాను. ఏదైతే మన పొత్తు ఉందో ఈ పొత్తు వల్ల ఏంటంటే మనం పొత్తు గెలవాలి, జగన్ పోవాలి. పొత్తు గెలవాలి, పొత్తు గెలవాలి, పొత్తు గెలవాలి. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. యూత్ మెంబర్ పర్వానియా గవర్నమెంట్ కోఆర్డినేటర్ అక్కమ్మ గారి చలపతిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇంతమంది ఈరోజు ఇలా కలవడం అంటే ఆషామాషి కాదు. అనుకోకుండా ఈ విధంగా మీటింగ్స్ ఏర్పాటు జరిగింది. అలాగే మన గల్ఫ్ పనేర్ అయినటువంటి శ్రీకాంత్ అన్న గారికి, అలాగే అంజన్ కుమార్ గారికి, నాయకన్న గారికి, సూర్య అన్న గారికి, శేఖర్ అన్న గారికి నా నమస్కారాలు. ఈరోజు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దానికి కట్టుబాటుగా మన యువత అందరూ ముందుకు నడవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మన పార్టీ జనసేన, మన నాయకుడు పవన్ కళ్యాణ్, నేను అనుసరించే నా నాయకుడు చూపిన మార్గమే నా అడుగు. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. మరొక యూత్ మెంబర్ అయినటువంటి బుర్రా శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. జనసేన పార్టీ కోవిడ్ కన్వీనర్ అయినటువంటి పగడాల అంజన్ కుమార్ గారిని స్టేజ్పైకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గల్ఫ్ కన్వీనర్లకు, కోవిడ్ కన్వీనర్లకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు దాదాపు నాకు తెలిసి ఒక 6-7 సంవత్సరాల నుంచి మాలో ఒక సభ్యుడు, మా అందరితో కలిసి తిరిగిన ఒక సభ్యుడు ప్రేమరాయ్. నిజంగా 2017వ సంవత్సరంలో జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి స్థాపించిన రోజు కూడా యూత్ వింగ్ ఒక నాయకుడు కావాలనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చిన పేరు ప్రేమరాయ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీలో నిబద్ధత కలిగిన వ్యక్తిగా
పనిచేసుకుంటూ పోతూ ఏ కార్యక్రమం ఉన్నా కానీ అది ఎక్కడైనా కానీ నేనున్నాను, నేను వస్తానని చెప్పి మా తమ్ముళ్ళు అందరూ ప్రేమరాయలు కావచ్చు, మన రాజేష్ కావచ్చు, విను కావచ్చు, శంకర్ కావచ్చు, చాలా మంది ఇలా అందరూ చాలా మంది కూడా ఈ యువత ఇక్కడ పేర్లు కొంతమంది తెలియకపోవచ్చు. మీరు లేనిదే జనసేన లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏదైనా కానీ ముందుకు తీసుకొని పోవాలంటే యువతే ముఖ్యం. ఆ యువత మీరు తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా ఈ కోవిడ్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మనం అంతా పాల్గొన్నాము. కొన్ని లక్షల రూపాయలు జనసేన పార్టీ కోసమని కరోనా సమయంలో కావచ్చు, ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా, కోవిడ్ ఏదైనా ఆపద సంభవించినా యువత ముందుండి ఈ కార్యక్రమాలు అంతా నడిపించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ప్రేమరాయలకు ఏదైతే అఫీషియల్ గా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ శ్రీ జనసేనాని మనకు కొన్ని బాధ్యతలు అప్పగించాడో ఆ రోజు మేమంతా కలిసి ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ కమిటీలో మళ్ళీ కూడా నిజంగా మా ప్రేమరాయలకు ఈ యూత్ లీడర్ గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్ తమ్ముడు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు బంగారంలో హై క్వాలిటీ ఏదంటే 24 క్యారెక్టర్లు, అంత మించి ఏదీ లేదు. మనం ఏదైతే అశోక చక్రం ఉందో అందులో కూడా 24 ఉంటాయి. ఇలా ఆయన మన గాయత్రి మంత్రం అంటే దాంట్లో కూడా 24 శ్లోకాలు ఉంటాయి. ఇలాంటి ఎత్తుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఆయన సెంటిమెంట్ గానీ నిజంగా 24 అని తీసుకున్నాడు. ఎవరు గాని 60 సీట్లు తీసుకొని 10, 15 గెలిస్తే చాలా మనం అందరం కూడా బాధపడతాం. ఆ 15, 20, 30 కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోతాయని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం ఆ రోజు సీట్లు ప్రకటించిన రోజు నిజంగా ఒక జన సైనికుడుగా, జనసేన కార్యకర్తగా నా గుండె తరుక్కుపోయింది. చాలా బాధపడ్డాం. చాలా మంది కూడా ఫోన్ చేసి, ఎంతో మంది ఫోన్ చేస్తా ఉంటే కనీసం బండిలో పోతా కూడా మనసు సొంతంగా నాకేదో 1 కోటి రూపాయలు 2 కోట్లు లాస్ అయిపోయినట్టు బాధపడిపోయినాను. నా సొంత కుటుంబంలో ఏదైనా విషాదం జరిగితే ఎంత దిగులు చెందానో అలా దిగులు చెందాను. తర్వాత పెద్దలు చాలా మంది వాళ్ళ అనుభవం ప్రకారం ఆయన ఎందుకు తీసుకున్నాడు ఆ నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండాలని చెప్పి వాళ్ళు తెలియజేసేటప్పుడు 1 by 1 ఈ 2024లో మనం చేయాల్సింది ఏంది? ప్రతి ఒక్కరం కూడా ముఖ్యంగా యువత, ఈ యువతను చెడుదారి పట్టించకుండా ముందుకు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పన చేయాలని చెప్పి ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు. ఆ భాగంలోనే ఎంతో మంది యువత మీద కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టారు. అవన్నీ అన్ని తెలుసు. ఊరికే మనం అనవసరంగా సొంతంగా పోటీ చేసి ఇబ్బంది పడి ఓడిపోయి తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిందంటే ఆ ఉన్ని యువతను కనీసం మన సోషల్ మీడియాలో కూడా మనము ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకోవాలంటే పెట్టుకోలేని స్థితిలో ఈ 5 సంవత్సరాలు జన సైనికులు కావచ్చు, ఇంకా మిగతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. అసలు మన నాయకుడు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా రాని లేదు, ఫ్లైట్ లో వచ్చినా రాని లేదు, రోడ్డు మార్గం నుంచి వచ్చినా రాని లేదు. ఇవన్నీ ఆయన చూసి ఇది కాదు, ఎక్కడో తప్పు జరుగుతాంది, నేను సింగిల్ గా పోతే ఇబ్బంది పడతానని చెప్పి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని మనకి ఇచ్చిన సీట్లు 24 సీట్లు 24వ సంవత్సరంలో 2024లో 98% విన్నింగ్ ఉండాలని చెప్పి ఆయన మంచి ఆలోచనతో ఈ పోటీ చేయడం చేస్తున్నాడు. ఖచ్చితంగా మనం అందరం ఈ కోవిడ్లో ఉన్న యువకులారా మీరు అందరికీ ప్రాధాన్యపడి చెప్తున్నాను. మీరు సోషల్ మీడియా ద్వారా జనసేనకు ఏదైతే విష ప్రచారం చేస్తున్నారో తిప్పి కొట్టండి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఆ శక్తి ఉంది. సోషల్ మీడియాలో ప్రతి రోజు మనం మన ఫోటోలు తగ్గించుకున్నాం. మనం ఏదేదో ఉత్తత్తు మెసేజ్లు పెట్టేటి అన్ని వదిలేసి జనసేన సింబల్ గురించి, జనసేన సిద్ధాంతాల గురించి, పవన్ కళ్యాణ్ ఏ దేశం ఏగినా ఎందుకు కాలడినా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ గురించి తెలియజేద్దాం. ఆయన నిజాయితీ గురించి ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు, మన కోసం మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి కూడా రోడ్లలోకి వచ్చి ఈ మధ్య రోడ్డు వచ్చి పొనుకున్నాడు. ఆయనకి కర్మ అవసరం లేదు. అలాంటి గొప్ప నాయకుడు కులం నేను అదే కులంలో పుట్టాను, కులం కూడు పెట్టదు, మనం అంతా కలిసి అన్ని కులాలను కలుపుకొని ముందుకు పోవాలని చెప్పి ఎంతో చెప్పాడు. కాపు నాయకులారా మీరు పెద్దన్న పాత్ర వహించండి అన్నారు. నిన్నటి దాకా ఉత్తరాలు రాశారు, బుక్కులు అయిపోయినాయి. లాస్ట్ పేపర్ చూస్తే కొడుకు పోయి ఇంకొక పార్టీలో చేరాడు. ఇది మన పెద్దలు,
ఇది కాపు నాయకులు. ఒక ఆయన దండం పెట్టి ఉత్తరాలు రాస్తానే ఉంటాడు, టీడీపీకి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు. ఎక్కడ పోయినా కానీ కులం 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 కాదు, అందరినీ కలుపుకొని పోవాలి. జనసేన అనేది కుల మతాలకు అతీతంగా పెట్టిన పార్టీ. మన సిద్ధాంతంలోనే ఉంది. మతాలను కలిపే మనం ఏదైతే మతాల ప్రస్తావన లేని రాజకీయం అనేది మన పార్టీ సిద్ధాంతంలో ఉంది. ఇలాంటివన్నీ మనం అన్ని దాదాపు 2014 నుంచి మనం చూస్తున్నాం. ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ వైసీపీ డ్రాప్ లో పడుతున్నారు చాలా మంది. కావాలని చెప్పి అందరినీ వాళ్ళ మాయలోకి దింపేసి ఆ సాక్షి ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మన జనసేన మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య అయితే పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివ్ గా ఏదేదో ఫోటోలు ఎక్కడెక్కడో ఏదేదో తీసుకొచ్చి పెట్టారు. దయచేసి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను, మీరు కూడా తిప్పి కొట్టండి. మనం జనసేనకు బలంగా పనిచేయండి. ఈ ఒక్క అవకాశం 2024లో 24 మంది మనం గెలిపించుకుంటే, 3 ఎంపీలు గెలుచుకున్నామంటే బలంగా 2029వ సంవత్సరంలో మనం పూర్తిగా ఎన్ని సీట్లు కావాలన్నా మనం అందరం పోటీ చేయొచ్చు. ఏదైనా చినుకు ఒక్కసారిగా ఆకాశం నుంచి పడదు. కొన్ని చినుకులతోనే గాలి వాన తుఫాను కావచ్చు, ఏదైనా కానీ స్టార్ట్ అవుతుంది. అలాగే మనం ఒక 24 సీట్లతో స్టార్ట్ అయ్యి రేపు రాబోయే 29 కావచ్చు, ఎప్పుడైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన 25 సంవత్సరాల కోసం నేను రాజకీయ జీవితం ప్రారంభించాలని చెప్పాడు. ఖచ్చితంగా మన కళ నెరవేరుతుంది. ఆయన మంచి సంకల్పంతో ఉన్నాడు. అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, మీరు అందరూ కూడా ఈసారి మన పల్లెలు, పట్టణాలు, సిటీల్లో ఎక్కడైనా కానీ మనకి ఎక్కడైతే అవకాశం ఉండాలో అటు జనసేన నిలబడి కాడ కావచ్చు, టీడీపీ నిలబడి కాడ కావచ్చు. ఎందుకంటే టీడీపీకి మనం ఓటేయకుంటే మనం అనుకునే మన పవన్ కళ్యాణ్ అనుకునేది ఏది రాజ్యాధికారం కావచ్చు, ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా, ముఖ్యంగా ఆయన ఎప్పుడు చెప్పేది యువత గురించే. నా వెనకుండేది యువత, జన సైనికులు, వీర మహిళలు అని చెప్తా ఉంటాడు. సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మనం అందరూ సద్వినియోగం చేసుకుందాం. మన నాయకుడిని గెలిపించుకుందాం. మన అందరినీ గెలిపించుకొని ఎంతమందిని అయితే తీసుకున్నాడో అంతమందిని కూడా మనం అందరం గెలిపించుకున్నాం. ఇక్కడ గల్ఫ్ దేశాల్లో ఉన్న 6 దేశాల్లో ఉన్న జన సైనికులు కూడా మీరు మన అందరికీ తెలియజేసి, ఈసారి శక్తి వంచన లేకుండా ఈ ఒక్కసారికి మనం గనక కష్టపడి జనసేన పార్టీని గెలిపించుకున్నామంటే శాసించగలుగుతాం, తప్పకుండా శాసించగలుగుతాం. నిజంగా అలాంటి నాయకుడి దారిలో మనమందరం నడుస్తున్నందుకు గర్వంగా ఉంది. చూడండి, కల్మషం లేని నాయకుడు, ఆయన దండం పెడుతున్నాడు, అందరికీ దండం పెట్టి చెప్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా మంది, ఇంకా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా ఇలాంటి మంచి కార్యక్రమం అరేంజ్ చేసిన మా యూత్ లీడర్ ప్రేమ మరియు మా తమ్ముళ్ళు బాలారాయలు గారికి, రాజేష్ గారికి, ఇక్కడున్న యువతకు, మా శంకర్కు మరియు చాలా మంది ఉన్నారు. అందరికి కూడా మరొకసారి మంచి కార్యక్రమం అరేంజ్ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరందరూ ప్రభావితం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా యువతకే మీరందరూ, ఎందుకంటే ఇంట్లో పెద్దోళ్లకు నచ్చ చెప్పేది యువతే. ఇలాంటి యువత ఉన్నందుకు మన జనసేన పార్టీ గర్వపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి లేదు ఇలాంటి యువత. మీరందరూ కూడా ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పండి. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు మా యువకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై హింద్, జై హింద్. యూత్ మెంబర్ అయినటువంటి పోతంశెట్టి వీరరాజు గారిని ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు యువత కండక్ట్ చేస్తున్నటువంటి మీటింగ్ ఇది. యువత కండక్ట్ చేస్తుందంటే వాళ్ళు ఒక క్రమశిక్షణతో ఏదో ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో, అలాగే పెద్దలు చెప్పే సూచనలు వింటూ ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశం. దయచేసి మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని, నిజంగా
ఈ కార్యక్రమం చూసి రేపు వందల వేల సంఖ్యలో కూడా యువత ముందుకు వస్తారు. మనందరినీ చూసి ఇలాంటి చోట మేము ఎందుకు లేకపోయామని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ డిసిప్లిన్ గ్రామాన్ని ఏర్పాటు చేసినటువంటి గల్ఫ్ జనసేన యూత్ మన కోఆర్డినేటర్ ప్రేమ్ రాయల్కి ధన్యవాదాలు. అలాగే వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మన జనసేన ఏదైతే సీట్లు డిక్లరేషన్ చేసిన తర్వాత మన యూత్ ఏమి మొత్తం యూత్ ఏపీ అందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అది అందరికి కూడా బాధ అనిపించింది. మనమేంది ఇన్నేళ్ళు దాదాపు 2010 నుంచి మనం జనసేనని జెండా మోస్తూ ఈరోజు ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థులను మనం ఏంటి సపోర్ట్ చేయాలా అంటే మన దగ్గర క్యాండిడేట్స్ లేరా అనే ఆలోచనతో అందరికి కూడా కొంచెం బాధేసి చెప్పినట్టు మా మిత్రులు 2 రోజులు అసలు వాళ్ళకు మైండే పనిచేయాల. కాకపోతే 29వ తేదీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్లో చాలా మంది సాటిస్ఫై అయ్యారని చెప్పి మనం గమనించవచ్చు. ఎందుకంటే మనం చెబుతున్నాము 2010 జనసేన నాయకుల్ని కూడా మనము కువైట్ పిలిపించడం జరిగింది 2017-18లో కూడా. అయితే ఇంత జరిగినా కూడా జనసేనకు సముచిత స్థానం రాలేదే అనేది ఒక బాధగా ఉంది. కానీ వాటన్నిటిని కూడా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వ్యూహం నాది, నాకు వదిలేయండి, మిగతా వరకు యూజ్ చేయండి అని సందేశాన్ని ఇచ్చాడు. మనమైతే ఒకటే ఆలోచన, యూత్గా మనం ఆలోచన చేసుకోవాల్సింది ఒకటే, మనమైతే ఇంత దూరంలో ఉన్నాము, గల్ఫ్లో ఉన్నాము, లోకల్ రాజకీయాలు మనకు తెలియదు, అలుగుపడి వీటితోనే నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు 2019లో చెప్పారు, నేను ఎవరితో కూడా డబ్బులు లేని రాజకీయం చేస్తానని చెప్పి. అదేవిధంగా ఆయన ఫాలో అయ్యాడు. చెప్పులు వేసుకున్న వ్యక్తికి కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చాడు. కానీ దాని ప్రభావం కొంతవరకు అయితే వచ్చింది. ఎందుకంటే ఒక లిస్టు మనము నెట్లో కానీ ప్రతి ఒక్క చోట చూసినప్పుడు దాన్ని ప్రభావితం చేశాడు. ఎందుకంటే 10,000 ఓట్ల నుంచి దాదాపు 40,000-50,000 ఓట్లు కూడా వచ్చుంటాయి. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏవైతే వాళ్ళ వాలంటీర్లను వీళ్ళే నా సైన్యం అని పబ్లిక్గా డిక్లరేషన్ చేసిన తర్వాత దేనికంటే ప్రతి ఒక్క అమౌంట్ గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ త్రూ వాలంటీర్ల ద్వారా చేస్తూ ఉండాలి. కాబట్టి వాలంటీర్లే నాకు సైన్యం అని చెప్పి పబ్లిక్గా చెప్పిన తర్వాత దానిని తట్టుకునే విధానము మనకు యూత్లో మనకు లోకల్గా ఉన్న వ్యక్తులు అంత సపోర్ట్గా లేరు. కాబట్టి మనం కలిసిపోవాలి అనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మనం అందరం కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ జనసేన విజయానికి మనమందరం కూడా ఓట్లు వేయించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మనమైతే ఇక్కడ ఉన్నాం, కానీ మన మెసేజ్ మన ఇళ్ళ దగ్గర వెళ్ళాల్సింది ఫస్ట్ ఏమంటే మన ఓట్లు ఫస్ట్ ఉన్నాయా లేదని చెక్ చేయించుకోవాలి. మన ఇది కానీ మన బంధువులు కానీ అందరికీ కూడా చేయించుకొని ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసేదానికి వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీకు అందరూ కూడా ప్రార్థిస్తున్నాను. అయితే వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉండాలి, ఎందుకంటే ఈ విషయాలని మీకు తెలుసు కాబట్టి ఒకసారి రిమైండ్ చేసుకునేదానికి. మేము ఇన్ని పథకాలు ఇస్తాను, గత ప్రభుత్వం ఏమైనా ఇచ్చింది అన్నారు. ఓకే, మీరు చాలా పథకాలు ఇచ్చారు, పేదలందరినీ కూడా సపోర్ట్ చేశారు, పొద్దున్నే తలుపు తట్టి పెన్షన్లు ఇస్తున్నారు. అదేవిధంగా అమ్మఒడి అని చెప్పి వసతి దీవెన అని చెప్పి ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఇవ్వాలి కూడా, ఎందుకంటే ప్రజలను ఆ విధంగా చేశారు, బీదవాళ్ళని చేశారు. మీరు ప్రజలను బీదవాళ్ళు చేసి ఈ సపోర్ట్ ఇదంతా ఫైనాన్షియల్ గా మీకు సపోర్ట్ చేస్తాము కాబట్టి మీరు అందరూ కూడా మాకే ఓట్లు వేయాలా అని చెప్పొచ్చారు. నువ్వు చేయాల్సింది ఎప్పుడు ఫైనాన్షియల్ గా ఒకరికి సపోర్ట్ చేసేది కావాల్సింది వాళ్ళుగా సంపాదించుకునే విధానాన్ని ఏర్పాటు చేయాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక మేనిఫెస్టోలో చెప్పారు, దాదాపు 10 లక్షల రూపాయలు యువతకి ఇచ్చి వాళ్ళే స్వయంగా ఏవైతే
ఏర్పాటు చేసుకుంటారో, చిన్నపాటి పరిశ్రమలు చేసుకున్నా కూడా తక్కువ రుణాలు వడ్డీతో ఆ యొక్క మొత్తాన్ని పెట్టుబడికి ఇస్తానని చెప్పి ప్రకటించారు. ఇంతకంటే ఏం కావాలి యూత్కి? అదేవిధంగా గల్ఫ్ నుంచి పోయిన వాళ్ళు మనమందరం కూడా ఏదైనా పరిస్థితిలో ఏదైనా జరిగినప్పుడు కూడా రిటర్న్ పోయినప్పుడు కూడా వారందరికీ కూడా కావాల్సిన సెటిల్ కావాల్సిన విధానాన్ని కూడా ఆయన తన మేనిఫెస్టోలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా మా మిత్రులతో కూడా మేము చేశాము. ఇక్కడ గల్ఫ్లో మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో అది ఇది ఇన్సూరెన్స్ పరంగా కానీ తర్వాత మనము అక్కడ సెటిల్ అయ్యేదాన్ని కానీ వీటన్నిటి కూడా ఒక మేనిఫెస్టో మాదిరి తయారు చేసి ఇక్కడి నుంచి రిక్వెస్ట్గా జనసేన పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఇలా రిక్వెస్ట్ చేశాను. మేమందరం కూడా అదే పనిలో కూడా ఉన్నాము. సో ఇటువంటి యూత్గా మనమందరం ఒకటే చేయాల్సింది. మనం అంటే నేను కాదు, మీరందరం బట్టి మనమందరం ఒకటే చేయాల్సింది. మన ఓటు ఖచ్చితంగా వేపించే ప్రయత్నం చేయాలి. ఎటువంటి మిస్లీడింగ్ కాకుండా మనమందరం కూడా జనసేనను రన్నింగ్లో తీసుకొని వచ్చేదానికి మనము ప్రయత్నం చేయాలిస్తామని చెప్పి సభాముఖంగా మీరందరినీ వేడుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన. యువతకు అందించినందుకు, అలాగే షేక్ హుసేన్ గారు జనసేన యువ నాయకులు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతుందిగా కోరుతున్నాను. నా పేరు హుసేన్. ముందుగా ఇక్కడికి చేసిన జన సైనికులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడున్న మా పెద్దలు, జనసేన పార్టీ కోవిడ్ నాయకులు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో నేను ఇలా స్టేజ్ మీద మాట్లాడి దాదాపు 3 years అయిపోయింది. 3 years కోవిడ్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మంచి నన్ను ఇన్వైట్ చేశారు. సో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయ్యింది. పొత్తులో భాగంగా 24 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు, అదే విధంగా 3 ఎంపీ స్థానాలు తీసుకున్నారని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతా ఉన్నారు కదా, మనం చూస్తున్నాం. దాంట్లో కొంతమంది మనోళ్ళు ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదు 5 ఏళ్ల నుంచి. అసలు ప్రత్యేక హోదా అన్నారు, నేను గెలిస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పాడు. కానీ ఆ మాట ఆయన మర్చిపోయినాడు, మనము మర్చిపోయాను, ఏపీ ప్రజలు అంతకంటే ఎక్కువగా మర్చిపోయినారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేదు, లిక్కర్ బ్యాన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. కానీ అతన్ని ప్రశ్నించకుండా మన కోసం తన సొంత డబ్బులు పెట్టి పార్టీని పోషించుకుంటూ తన కష్టపడిన ప్రతి ఒక్క రూపాయి ప్రజలకి మేలు చేయాలని 10 ఏళ్ల నుంచి పోరాడుతున్న ఒక పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. మన కోసం వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరి కోసం వచ్చారు? మన కోసం, మన భావి తరాలు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో తన విశాలవంతమైన జీవితాన్ని వదిలేసి మన కోసం వచ్చి పోరాటం చేస్తా ఉంటే అలాంటి వ్యక్తిని ప్రశ్నించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. కానీ ఒక్క సైకోని వాడు అంత చేస్తున్నా గానీ వాడిని వెనకేసుకు వస్తున్న ప్రజలు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళకి తెలియజేసే విధంగా మనమందరం కూడా వాళ్ళని మోటివేట్ చేయాలని మనం ట్రై చేయాలి. ఎందుకంటే మనం గల్ఫ్ లో ఉన్నాం, అక్కడ ఉండే నాయకులకు కూడా మనం సపోర్ట్ చేయాలి. అక్కడ తిరిగే వాళ్ళకి, కార్యకర్తలకి మన ఇళ్లలో నుంచే మార్పు మొదలవ్వాలి. ముందు ఎప్పుడైతే మన ఇంట్లో నుంచి మార్పు మొదలవుతుందో మన ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుపడుతుంది. సైకో దిగాలి, పవన్ కళ్యాణ్ ఎక్కాలి. ఇదే విధంగా మన నినాదం తీసుకెళ్ళాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన కోసం వచ్చినప్పుడు, మన కోసం పోరాటం చేస్తున్నప్పుడు మనం ఒక నిజాయితీ గల నాయకుడు వెంట నిలబడి నడుస్తున్నందుకు మనం చాలా గర్వంగా ఉండాలి. కాలరెగేసి చెప్పాలి, నేను ఎవరి వెంట నడుస్తున్నాను అంటే పవన్ కళ్యాణ్, ఆయన ఒక నిజాయితీ గల నాయకుడు వెంట నేను నడుస్తున్నాను అని గర్వంగా చెప్పాలి.
మన ఓటు బ్యాంకుని 24 స్థానాల్లో ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. గెలిచి మన సత్తా ఏదో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడికి చూపించబోతున్నాం. ఎందుకంటే ఒక్క సీటుకే గజగజలాడాడు జగన్. అదే విధంగా 24 సీట్లు గెలిచి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అసెంబ్లీలో అడుగు పెడితే ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేడు. బయట ఇప్పుడే పరదాలు వేసుకుని తిరుగుతున్నాడు. బయటకు వస్తే పరదాలు ఉంటున్నాయి. ఇంకా ఆయన పొజిషన్ అలాంటిది చూడాలి. ఎందుకంటే మనం ఒక్కరు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి యువత మన బాధ్యత అది. మన బాధ్యత. ఎందుకంటే మన జీవితాలు ఎలాగో ఇది అయిపోయినాయి. మనం అక్కడ ఉద్యోగ అవకాశాలు లేక గల్ఫ్ లోకి వచ్చి బతుకుతా ఉన్నాం. కానీ భావి తరాల భవిష్యత్తును బాగుపరిచే విధంగా మనం ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట నడవాలి. భావి తరాల భవిష్యత్తు మంచిగా అందించే ఒక నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మనం అందరం ఆయన వెంట ఉండి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా కోవిడ్ యూత్ జనసేనకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ కోవిడ్ కో కన్వీనర్ అయినటువంటి ఇమిడిశెట్టి సూర్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ఇంత ఘనంగా అరేంజ్ చేసిన ప్రేమ్ రాయల్ గారికి, తర్వాత మా జనసేన యూత్ మెంబర్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. లాస్ట్ టైము యూత్ డే మనం ఫస్ట్ ఇదే స్టేజ్ మీద మనం జరుపుకున్నాం. ఆ రోజు మన వాసు గారు, నాగార్జున గారు వాళ్ళ సహకారంతో వివేకానంద జన్మదిన పురస్కరించుకుని ఆ రోజు యూత్ డే మనం మళ్ళీ ఇదే స్టేజ్ మీద చేసుకున్నాం. మళ్ళీ యూత్ కలయిక మళ్ళీ ఇదే స్టేజ్ మీద జరగడం నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ వాసు. తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల గురించి పెద్దలందరూ చెప్పారు. అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ అండి, ప్రతి జన సైనికులకి అందరికీ కూడా, ఆయనతో 10 సంవత్సరాలు ఆల్రెడీ నడిచాం. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం మీద మనం కూడా లేనిపోని అపోహలు పెట్టుకుని లేనిపోని నిందలు చేస్తూ పాయింట్అవుట్ చేస్తే ఒక యువకులుగా జనసేన నాయకుడికి మన జనసేనానికి ఏమాత్రం మనం గౌరవించడం అవ్వం. సో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికి మనం కట్టుబడి ఉండి పొత్తు ధర్మం పాటిస్తూ తెలుగుదేశం జనసేన పార్టీ విజయానికి మనం దోహదం చేద్దాం. తర్వాత యూత్ మెయిన్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వామనావతారంలో బలి చక్రవర్తిని 3వ పాదానికి పాదాలను తొక్కాడు, కానీ పవన్ కళ్యాణ్ గారి ధైర్యం, మన యూత్ ఉంది, ఈ యూత్ సత్తాతో ఈ యూత్ ప్రోత్సాహంతో జగన్ ని అధాపాదానికి మొదటడుగులోనే తొక్కేయాలని చెప్పేసి ఈ పొద్దుని ఆయన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మనం కూడా మన జనసేనాని అడుగుజాడలో నడుస్తూ ఈ ఎన్నికలని 24కి 24 సాధించి అసెంబ్లీలో మనం సత్తా చాటట్లేదండి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉంటేనే లాక్కుని లేకపోయిన హంగామా చేశాడు జగన్. అలాంటిది 24 ఎమ్మెల్యేలు ఉంటే తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ స్థాపించిన తర్వాత జగన్ ఎక్కడ ఉంటాడో ఏమైపోతాడో ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైతే యువతకి పాలసీల ప్రకారంగా కానీ లేకపోతే ఫ్రీ అమౌంట్ కిందగా కాకుండా కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు డెవలప్ చేసి ఆయన ప్రతి ఒక్కరు ఎలా చేస్తారంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఆంధ్రాలో మేము జాబులు చేస్తూ బిజినెస్లు చేస్తూ ఎంత ఇబ్బందులు పడి మళ్ళీ ఆంధ్రాను వదిలేసి ఇంత దూరం కువైట్ ఫ్యామిలీని వదిలేసి కువైట్ వచ్చి ఇంతలా కష్టపడుతున్న కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ప్రజెంట్ గవర్నమెంట్ రూలింగ్ యూత్ కి ఎటువంటి సపోర్టింగ్ లేదు. ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ వీక్ లో జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతని మోసం చేసి ఓట్లు వేయించుకుని ఈ రోజు అదే యువతని ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా చేసిన జగన్ కి మన ముళ్ళుతోనే తీయాలి. యూత్ ని ఏ అబద్ధాలు చెప్పి ప్రలోభితం చేసి జగన్మోహన్ రెడ్డి మనల్ని నమ్మించి మోసం చేశాడో ఈసారి మనం ఎవరిని మోసం చేయగలదు. నిజాయితీగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి మనం జనసేనాని అసెంబ్లీలో కూర్చోబెట్టి తర్వాత పెద్దలు ఇందాక చెప్పినట్టు 24 సీట్లు సంఖ్య బలం చెప్పారు. నాకు
నాకు అనిపిస్తున్నదండి, నాకు అనిపిస్తుంది ఏంటంటే జగన్ ని ప్రజెంట్ అతని దగ్గర ఉన్న డబ్బులతో అతను తక్కువ అంచనా వేయవలసిన అవసరం లేదు. తక్కువ అంచనా మాత్రం ఎక్కడ వేయవలసిన అవసరం. అతను డబ్బులతో కొని ఒక 80 సీట్లు 70 సీట్ల వరకు అతను నెగ్గి ఛాన్సులు ఉన్నాయి. అదే విధంగా టీడీపీ కూడా అదే విధంగా 60, 70, 80 సీట్లు దొరుకుతుంది. ఇంకా తర్వాత మిగిలిన 20 సీట్లు హంగ్ అంటే 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే హంగ్ వస్తుంది. అదే జనసేన టీడీపీతో పోటీ పొత్తులో భాగంగా జనసేన 24 ఆహ్వానించి ఆయనకి ముఖ్యమంత్రి స్థానం వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రతి దానికి మనం ఆయన ఏదైతే క్యాండిడేట్లు నుంచోబెట్టారో ప్రతి క్యాండిడేట్ ని మనం నెగ్గించుకొని 24 మంది రేపు అసెంబ్లీలో ఉంటాయి. అంటే 100% స్ట్రైక్ రేట్ 2024లో జరిగితే 2029 సంగతి తెలియదు. కానీ 29కి వీళ్ళ జనసేన స్ట్రైక్ రేట్ 100కి 100%, 24 మంది నెగ్గారు. నెక్స్ట్ పొద్దులో అది తెలియదు, ఇంకా నెక్స్ట్ పొద్దు ఎలా ఉంటుంది. కానీ నెక్స్ట్ పొద్దులో మాత్రం మనం 100 మందికి అయితే 100 మంది ఎన్ని సీట్లు అన్ని సీట్లు నెగ్గించుకుని పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రిగా చూడాలన్న మన కోరిక. తప్పనిసరిగా మనం అందరం జనసేనానికి సపోర్ట్ చేసి యూత్ అందరినీ కూడా ఎటువంటి మీడియాకి ప్రలోభాలకి అంటే మనం మీడియాలో కొంచెం యూత్ ఏంటంటే ఏ వీడియో చూసినా నిజమే అనుకుంటాం. అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టినా నిజమే అనుకుంటాం, జనసేన వాళ్ళు పెట్టినా నిజమే అనుకుంటాం. కానీ లైక్లు మాత్రం జనసేనకే కొడతాం. కానీ అలాంటి సోషల్ మీడియాలో ప్రలోభాలు చేసి వీడియోలు వద్దండి. 10 సంవత్సరాలు బట్టి జనసేన గారు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. ఆయన ఏ మంచి చేద్దామని ఎదురుకు వచ్చాడో ఆ మంచి మనం అందరూ కూడా మరొకసారి గ్రహించి ఆయనకి ఈసారి 2024లో పూర్తి మద్దతు పలికి జనసేన టీడీపీ గవర్నమెంట్ స్థాపించడం కోసం కృషి చేద్దాం. మీ వంతు సాక్షిగా మీతో పాటు నేను సైతం జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై కూటమి. కూటమి నెగ్గాలి, జగన్ పోవాలి. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన యువత అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఇంత అలా ప్రోత్సహించి అంటే ఇంత పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు మనం కలుసుకున్నా సరే ఇప్పుడైతే కొత్త ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే గల్ఫ్ జనసేన యూత్ వింగ్ ఇన్ఛార్జ్ అయిన మా ప్రేమ్ రాయల్ గారు ఇలాంటి ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా వారికి, వారి టీంకి, వారి సాధించిన మా నాయకులు గణనాయకులకు అందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. అలాగే మన పార్టీ కోసం ఎప్పుడూ నుంచి కష్టపడుతున్నాను. ఒక చిన్న విషయం చెప్తామని చెప్పేసి నాకు అనిపించింది ఈ సందర్భంగా. ఈ మధ్య జరిగిన ఈ పొత్తులో ఈ పరిణామాలు ఇవన్నీ చూస్తే కొంతమంది నాయకులు అలాగే కొంతమంది పెద్దవారు కూడా పవన్ కళ్యాణ్ మనవాడని చెప్పి సపోర్టింగ్కి వచ్చి ఈ మధ్య జరిగిన పరిణామాలకి కొంచెం యూటర్న్ తీసుకున్నారు. కానీ యువత అయితే మాత్రం పార్టీని అంటి పెట్టుకుని ఉంది. ఆ యువత అంతా కూడా మనమే. మనం అర్థం చేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన మొన్న మీటింగ్లో ఒక మాట కూడా అన్నారు, ఒక 10 సంవత్సరాల నుంచి నేను ఎన్నో అవమానాలు పడుతున్నానని చెప్పి. ఇవాళ ఆయన పోటీ చేయకుండా మీరు పని చెయ్యండి అంటే మనం అదే ఫాలో అవుతాం. కాబట్టి ఇప్పుడు వరకు జరిగిన విషయం మనం పక్కన పెట్టి యువత అంతా కూడా ఇంకా ముందు బాగా పనిచేయాలని పార్టీ కోసం ఎవరు యూటర్న్ తీసుకున్నా ఎవరు వెళ్ళిపోయినా సరే మనం మాత్రం మన నాయకుడిని పార్టీని వదిలిపెట్టకుండా ఇంకా ఒక్కళ్ళు 10 మంది కింద పనిచేయాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మారాలి. అది ఎంతవరకు సామాన్య ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. సామాన్య ప్రజలు ఏమనుకుంటారో లోకల్ ఉన్న నాయకులను బట్టి మాకు ఈ నాయకుడు వస్తే మంచిది, ఈ నాయకుడు వస్తే మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చాలంటే మొత్తం ప్రభుత్వమే మారాలి. మారినట్టయితే మనకి మన ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మనకి లోకల్ ఉన్న నాయకులు కాకుండా ఈ తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం రావడం కోసం మనకి ఎన్ని సీట్లు కేటాయించాలని చూడొద్దు. మన యువతకి మన జన సైనికులకి ఒకటే ఒక టార్గెట్. ఈసారి ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఎలక్షన్కి మనం
మన ప్లేస్లకి మన ప్రదేశాలకి వెళ్ళి పార్టీ కోసం పనిచేయాలి. దేని ప్రలోభాలకు ఎవరో కూడా మనం వెళ్ళనివ్వకుండా పార్టీ కోసం పనిచేయాలి. అలాగే మనం కొన్ని విషయాలు కూడా మనం తీసుకోవాలి. ఏదైనా సోషల్ మీడియాలో ఈ మధ్యన చాలా దుష్ప్రచారాలు, వాటిని తిప్పికొట్టేలా ఉండాలి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సందర్భంగా దానికోసం పనిచేయాలని నా మనవి. ఒక పార్టీ తరపు నుంచి ఒక ఏంటంటారు దాన్ని, ఏదైనా ఒక పార్టీ తరపు నుంచి మనం ఎంతో కొంత లీడ్ చేస్తున్నాం కువైట్లో. కాబట్టి ఇలా అడగడం వల్ల కొంచెం మాకు హక్కుగా ఉందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ కూడా పనిచేయాలి పార్టీకి. అలాగే ఈ కార్యక్రమం ఇలా కాకుండా చాలా మంది మన ఇంకా 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 ఉన్నారు జనాలు. వీళ్ళతో మనం ఇంకా భారీగా చేయాలి ముందు. కాబట్టి మీరు అందరూ సహకరిస్తారని, అలాగే మన ప్రేమ్, మన బాలాజీ, మన రాజేష్, వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా బాగా సహకరిస్తున్నారు. ఎంత సహకరించి, ఇంకా ఉన్న పేరు మర్చిపోయాను, ఏమనుకోవద్దు, సహకరించి ఇలాంటి కార్యక్రమం చేసి ఎంతో కొంత మార్పు తెస్తున్నారు. అంటే మాకు కూడా ఇంకా బాగా పనిచేయాలని ఒక ఉత్సాహం వీళ్ళని చూసి మాకు రెట్టింపు అవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా వీళ్ళకి ఈ సందర్భంగా తమ్ముళ్ళు మీకు ఏది ఉన్నా సరే మీరు ఇంకా మంచి కార్యక్రమం చేయండి. మేము ఎప్పుడు ఉంటాం, మీకు ఏ అండదానం కావాలో మా తరపు నుంచి కూడా చేస్తాం. అలాగే ముందు ఇంకేం చేయాలనుకున్నది కూడా చెప్పాలి. అలాగే ఇక్కడ విచ్చేసిన మా నాయకులు శ్రీకాంత్ గారికి, నాయక్ గారికి, అంజన్ గారికి, సూర్యన్ గారికి, దండు శంకర్ గారికి, మన ఓబులేష్ గారికి, వేణు గారికి ప్రత్యేకంగా నమస్కారాలండి. జై హింద్, జై జనసేన. ధన్యవాదాలు. ముఖ్యంగా చాలామంది చెప్తున్నారు ఈ నాయకుడిని ఎవరైనా సరే కొనగలగరా. చాలామంది అంటున్నారు ప్యాకేజీ స్టార్. ఈ నాయకుడిని కొనేంత శక్తి మీ దగ్గర ఉందా? చాలామంది అంటున్నారు. చాలామంది నాకు ఆ ప్యాకేజీ స్టార్ అన్న మాట వినపడితే చెవుల్లోంచి నరాలు పరిగెడుతున్నాయి. కానీ కొంతమంది ఇక్కడున్న పెద్దలకి చాలామందికి ఆ విషయం అర్థమవుతుందో లేదో, నా నాయకుడు ప్రజల కోసం తనకు ఎంతో ఇష్టమైన బెంచ్ కార్డును కూడా సరే త్యాగం చేసుకున్నారు. ఎందుకు తెలుసా? ఒక సామాన్య పేదలు ఎవరైనా సరే అతని దగ్గరికి ఆపద అని వచ్చిన వారికి ఎవరికైనా సరే కారును కూడా అమ్మేసి ఆ డబ్బుని తీసుకెళ్ళి ప్రజలకు పెట్టేశారు. ఎందుకు తెలుసా? అలాగే ఇట్లా ఒక వైజాగ్ సంబంధించింది కానీ, మరి ఆర్మీకి సంబంధించింది కానీ, ఇట్లా ఏదైనా సరే. కానీ సీఎం గారు అని చెప్తారు కదా, జగన్ గారు మన ఆర్మీకి 1000 రూపాయల నోట్ ఇచ్చి ఫోటో తీసుకున్నారు. మా నాయకుడు ఎంత ఇచ్చారు తెలుసా? 50 కోట్లు ఇచ్చారు. మీకు అందరికీ తెలుసా తెలియదు? 50 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే వైజాగ్ కూడా సరే 50 లక్షలు 50 కోట్లు 50 లక్షలు 50 కోట్లు ఇచ్చారు. అంత పెద్ద నాయకుడిని పట్టుకొని ప్యాకేజీ స్టార్ అంటే నాకు చాలా చెర్రెక్కిపోతుంది. ఇంకా మీద ఇక నిన్ను కూడా సరే డీసెంట్గా ఒకడు అన్నాడు కోవిడ్లోనే 24 సీట్లతోనే సర్దుకున్న మీ నాయకుడు ఏం గెలుస్తాడు ఏం చేస్తాడు అంటారు. 24 సీట్లు, ఇందాకే అన్నగారు అన్నారు 24 సీట్లు అంటే 24 క్యారెట్ల బంగారం, నిలువెత్తు బంగారం నా నాయకుడు గురించి మీరు ఇంకా తక్కువ అంచనా వేస్తున్నారు చాలామంది వైసీపీ నాయకత్వలు. అలాగే చాలామంది చెప్తున్నా, ఈ వేదిక మీద చెప్తున్నా, కోవిడ్ నుంచి చాలామంది ఉన్నారు. ఇక్కడి నుంచి మనం పోకపోయినా సరే, ఇక్కడి నుంచి మనం ఎలాగైనా సరే 10 మందిని సరే మోటివేట్ చేయాలి. 10 మంది ద్వారా అయినా సరే. నేను 10 మంది అంటే నా తర్వాత 10 మంది అలాగా ఫస్ట్ సారి మీరు ఫస్ట్ ఏ దేశానికి వేసారో నాకు తెలియదు. ఫస్ట్ టీడీపీకి జనసేనకి చాలా మంది వేసుకుంటారు. నేను ఓటు పుట్టిన మొదటిసారి టీఆర్పీ జనసేనకి వేసాను. నాకు తొలిసారి ఓటు, ఎందుకంటే నా నాయకుడు అప్పట్లోనే చాలా మందిని ఓటు తీసుకొడతాను. ఆ పదం నేను మాట్లాడను, ఎందుకంటే మా నాయకుడు సంస్కారం నేర్పించినాడు నాకు. చాలామంది బూతులు మాట్లాడతాను, నాకు బూతులు మాట్లాడడం ఇష్టం లేదు. నా నాయకుడు కొంతమందిని గుడ్డలు ఎవరు తీసుకొడతాము, అంతమించి నేను మాట్లాడకూడదు. అలాగే నేను సంస్కారవంతుడు కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు.
నా నాయకుడి ద్వారా నా సేన, నా ఓటు, నా అడుగు. అలాగే చాలామంది కూడా డీసెంట్గా చెప్తున్నారు, మీ స్టారు చాలా అమ్ముడుపోయినాడు ఆ మాట నాకు ఎత్తపకండి ప్లీజ్. చాలామంది అంటున్నారు దీంట్లో సోషల్ మీడియాలో డబ్బును కూడా అంత శక్తి ఆయనకు ఇంకా అంత దిగజాగలేదని నేను అనుకుంటున్నా. ఇంకా మీద పోతే 24 సీట్ల గురించి ఇందాకే మాట్లాడాను. జై జనసేన మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేసుకున్నానికి చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన సోదరుడు వాసు గారికి, అలాగే ఈ సభ ఏర్పాటు చేసిన మన ప్రేమ్ రాయల్ గారికి, యూత్ ప్రేమ్ రాయల్, అలాగే బాలాజీ గారికి, ప్లస్ రాజేష్, మన సుమన్ గారికి, ప్లస్ విను, ఇలా టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మన జాతీయ కన్వీనర్ అయిన రామచంద్ర నాయక్ అన్న గారికి, అలాగే మరో కన్వీనర్ అయిన జాతీయ కన్వీనర్ అయిన శ్రీకాంత్ అన్న గారికి, ప్రాంతీయ కన్వీనర్ అయిన అంజన్ కుమార్ అన్న గారికి, మళ్ళా తర్వాత ఆకుల అజేష్ అన్న గారికి, మళ్ళీ సూర్యనారాయణ బిర్యానీ గారికి ధన్యవాదాలు సార్. అలాగే మన కో కన్వీనర్ అయిన వేణు గారికి, నాతో నా సోదరుడు వేణు గారికి, అలాగే శేఖరన్న గారికి, కో కన్వీనర్ అయిన శేఖరన్న గారికి అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన యూత్ అందరూ ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి ఈ సభను ఇలా సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరో కన్వీనర్ సారి మీ సూర్య గారికి. ఓకే, ఇంకపోతే ఈరోజు ఈ సభ మనం ఎలా ఇక్కడ మనం ఓట్లు వేయించాలి, ఇక్కడ వెళ్ళి మన ఇంటికి వెళ్ళి ఎలా ఓట్లు వేయాలి, దాని గురించి ఈ సభ మనం పెట్టుకోవడం జరిగినాము. మనము ఈ ఎలా అయినా ఇక్కడ ఇంటికాడ ఉండే వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా ఓట్లు మన జనసేనకు, టీడీపీకి పడే విధంగానే చూడాలి. తర్వాత మనం వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఇక్కడి నుంచి అదే పని మనం పండగలకు ఎలాగైనా వెళ్తాం, కానీ ఎలక్షన్కు ఈసారి వెళ్ళి ప్రతి ఒక్కరు ఓటు వేయవలసిందిగా కోరుకుంటాను. ఇంకో విషయం ఏమంటే, వీళ్ళంతా ఎవరు, ఈ అలగా జనం అంతా ముందంతా ఎక్కడ పోయినారు? ఈ వైసీపీ వాళ్ళు ఆడే గేమ్ ఎలా ఉందంటే, లాస్ట్ చివరి నిమిషం కాడికి వచ్చేప్పటికి గుంతకాడ నక్కలాగా వీళ్ళు కొనేదానికి వాళ్ళు కొనేదానికి ట్రై చేస్తాను. మేము మీరు చెప్తున్నాం, మా నాయకుడిని కొనేసి మా నాయకుడిని కొనగలే దమ్ము ఎవరికి లేదు. అది మాకు తెలుసు. మా నాయకుడిని కొనే దమ్ము ఎవరికి తెలిసినా ఆ భగవంతుని కూడా లేదు నాకు తెలిసిన కాడికి. ఆయన కారణ జన్ముడు, ఆయన కొనాల్సిన ఎవరు కొనలేదు. కానీ వీళ్ళు ఇంకోటి ఏమంటే, ఈ పార్టీ వాళ్ళు వచ్చేసి ఎవరైతే ఇప్పుడు ఈ మధ్య ఈరోజు చూసాను, చాలా బాధగా ఉంది ఈ న్యూస్ విన్నాక. ఎలా ఉందంటే, ఇంత దుర్మార్గానికి చేస్తానని చెప్పి ఆలోచన వచ్చేగుడికి ఈ మన పార్టీని ఇటుక పేర్చుకొని వచ్చేగుడికి లాస్ట్కి వచ్చే కూడా ఒకటేసారి దూరం చూస్తాను. ముందు మాదిరి ప్రజారాజ్యంలో ఇదే జరిగింది. లాస్ట్ మినిట్కి వచ్చేగుడికి దాంట్లో సభ్యుడే పోయేసి ఈ చిరంజీవి సీట్లు అమ్ముకున్నాడు, ఇది అమ్ముకున్నాడు అని చేశారు. మళ్ళీ సేమ్ రిపీట్ 2019లో మళ్ళీ జరిగింది. మళ్ళీ 2023-24లో మళ్ళీ సేమ్ రిపీట్ జరగబోతుంది. ఇంకా మీదైనా మనం గ్రహించాలి. నా బాధ ఇదే. రామి చెప్పండి, నేను చెప్పే విధంగా ఒక రకంగా ఉండొచ్చు, కానీ నా బాధ ఇదే, నా ఆవేదన ఇదే. చాలా బాధ చేస్తుంది. ఇంత దుర్మార్గ పాలన చూసి కూడా మళ్ళా ఎవరైనా కానీ వైసీపీకి ఓటేస్తారా చెప్పండి? వైసీపీకి ఓటు వేసినామంటే మన ఖర్చుతో మనం పొడుచుకున్నట్టే, ఇది ఖచ్చితంగా గ్రహించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన ఊర్లలో చూసాను, ఎవరికైనా జాబ్ వచ్చింటే ఇంతమంది కోవిడ్కి ఎందుకు వస్తాను? లక్షలు పెట్టుకొని ఎందుకు వస్తాను? చెప్పు. ఓకే, చదువుకోలేదు, మా తల్లిదండ్రులు మాకు చదివించారు, కానీ తల్లిదండ్రులు కొంతమందికి డబ్బు ఉంటుంది, కొంతమందికి డబ్బులు ఉండదు చదువుకునే దానికి. ఎంతవరకు చదువుగలుగుతాం? డిగ్రీ వరకు చదువుకొని మళ్ళీ ఎక్కడికైనా కోవిడ్కి వస్తాను. డిగ్రీ అన్ని చదువుకొని కూడా మళ్ళీ దేనికి వస్తాను? అసలు జాబ్ కానీ అన్నారు, ఏదైనా చూసినారు జాబ్ వచ్చింది. కనీసం
కానిస్టేబుల్ ఉద్యోగాలకైనా కానీ వెళ్దామన్నా కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలైనా వస్తాయా? లేదు. ఇంత దుర్మార్గమైన పాలన చూసి కూడా మళ్ళీ వైసీపీ ఓటేస్తామా? వేయకూడదు. దైవం చెప్తాను, మీరు ఈ తూరి ఖచ్చితంగా జనసేనకు టీడీపీ మద్దతు ఇవ్వండి. పవన్ కళ్యాణ్ ఎన్నో ఆలోచించి పొత్తు తీసుకున్నాడు. 24 సీట్లు ఎందుకు తీసుకున్నాడు? 25 తీసుకుంటే కూలోడు అయిండు, 24 తీసుకున్నాడు కాబట్టి పార్ట్నర్ అయినాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నమ్మండి, దయవుంచి ఆయన చెప్పేది 100% నిజం. ఈ కాపు సంఘాలు మనం చెప్తాను ఏం చేస్తానంటే ఇంకొకరి దగ్గర పోయి ఇప్పుడు వైసీపీకి ఎలా వెళ్తారు? 100% దుర్మార్గం చేసినాడని చెప్పి అతని మీద అన్ని అభియోగాలు ఎప్పుడైనా కానీ జైలు వెళ్ళే అతను 100%. ఇప్పుడు 50% ఏదో అతని మీద అభియోగాలు ఉన్నాయి, 50% మనం మద్దతు ఇస్తామా? 100 చేసిన దుర్మార్గ పనికి మద్దతు ఇస్తామా? 50% చేసిన వాళ్ళకే మనం మద్దతు ఇవ్వాలి. మనము ఒక్కొక్క అడుగు మనం వెళ్తున్నాం. దయచేసి ఇప్పుడు 24 సీట్లకే అనుకోవచ్చు, కానీ 24 సీట్లు మనం గెలిచినామంటే ఖచ్చితంగా పొత్తులో 24 సీట్లే రేపు. ఇప్పుడు మనం కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి సీఎం అవుతాడంటే ఎవరైనా కలగన్నారా? ఎవరైనా చూసారా? ఎప్పుడైనా రాజకీయం మారచ్చు. ఆ రాజకీయం ఈ రోజే మారచ్చు, రేపు మారచ్చు. ఒక్క మినిట్ రాజకీయం మారుతుంది. దైవం చెప్తానా, ఈ 2024 ఈ కులం పేరు ఎత్తకుండా ఈ కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి ఆయన స్వాగతిస్తూ ఈ కుల ముద్ర వేయకుండా పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని చెప్పి నా మనవి. ఇంకోటి, ఆయన ఏ కులంలో పుట్టినా కానీ రేపు సీఎం అయ్యిండు. ఈ కాపు కులంలో పుట్టినాక ఆయన పేరు తప్ప చాలా బాధగా ఉంది. అరే ఈ కులంలో నేను పుట్టినాను కదా, ఇంత బాధగా నేను చెప్తున్నానంటే ఈ కులంలో నేను పుట్టిందని కూడా బాధగా ఉంది. ఈ కాపు కులంలో పుట్టిందానికే మాకు బాధగా ఉంది అనిపిస్తుంది. ఇంత దుర్మార్గమైన పాలన చూసి కూడా 5% చంద్రబాబు ఇస్తే 5% చేసాడు ఈ జగన్ వచ్చి. ఏం చేశాడు ఇతను? మళ్ళీ నేను చెయ్యను, మీకు దమ్ముందా అని చెప్పి కాపు వర్గాన్ని నిలదీస్తున్నాడు. నీ చెయ్యను, మీ నుంచి ఏం చేసుకుంటారని చెప్పి. అయినా కూడా మీ కాపులు వచ్చి మళ్ళీ పోయి టీడీపీ వైసీపీ సపోర్ట్ చేయాలంటారు. ఎలా ఉంది ఈ దుర్మార్గ పాలన? చేసేవాడు ముందే ఎందుకు చేయి? 5 ఏళ్ళలో ఈ 5 ఏళ్ళ నుంచి లాస్ట్ వచ్చేవాడికి ఎలా చేస్తారు అనుకుంటాను మీరు? దైవం చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా 2024 పవన్ కళ్యాణ్ నిలబడితేనే మనం అందరం వచ్చి ఈ మంచి పరిపాలన అందిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడూ నిలబడతాడు మన వెనకమ్మడి. ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. సంతోషం. ఫస్ట్ ప్లేట్ రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. కంచె శ్రీకాంత్ గారికి, మరొక రామచంద్ర గారికి కనువేరైన అవకాశం నాకు ఇచ్చినందుకు యూత్ మెంబర్గా ప్రేమ్ గారికి, శ్రీకాంత్ అన్నకి, నాయక్ అన్నకి, అంజన్ కుమార్ గారికి వందనాలు తెలుపుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే శ్రీకాంత్ అన్న గురించి చెప్పాలంటే కువైట్లో ఎంతో మందిని ప్రభావం చేసిన వ్యక్తి శ్రీకాంత్ అన్న. మరో పవన్ కళ్యాణ్ అని చెప్తాను. కువైట్లో ఎందుకు చెప్తున్నానంటే తను ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో పడ్డాడు, మీ కళ్ళారా చూశాము. తన కష్టాలు ఎన్నో పడ్డాడు, తన బాధల్ని కడుపులో మింగుకొని సేవకి, పార్టీకి నేను వెనకాడను, నేను ముందుంటాను, రాండి అవన్నీ కడుపులో నింపుకొని కూడా తన మా ప్రభావం చేసిన వ్యక్తి కంచె శ్రీకాంత్ అన్న. ఇటువంటి మా ఫ్యామిలీ మొత్తం, ఇటువంటి బాలా కావచ్చు, ప్రేమ్ కావచ్చు, శంకర కావచ్చు, సుమన్ కావచ్చు, విన్ను కావచ్చు, చాలా ఇటువంటి ఫ్యామిలీ ఏర్పడడానికి కారణం మా కంచె శ్రీకాంత్ అన్న. ఇటువంటి వ్యక్తి మా మధ్యన ఉండడం చాలా దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. అందరికీ శుభ సాయంత్రం. ఏదైతే ఈరోజు జనసేన గల్ఫ్ సేన ఆధ్వర్యంలో మా ప్రీతమ మిత్రుడు ప్రేమ్ రాయల్ గారు యూత్ అధ్యక్షుడిగా నియమించడం చాలా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ప్రేమ్ గారు ప్లీజ్.
ఎందుకంటే 2017 నుంచి కూడా ఎన్ఆర్ఐ సేవతంలో చాలా కీలక పాత్ర వహించాడు. ఆయన శక్తి సామర్థ్యాల తగ్గ ఎన్నో సేవా కార్యక్రమాలు అందించాడు కరోనా టైంలో కానీ. అలాగే ఎన్ఆర్ఐ సేవా సమితి నుంచి కూడా మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులైన పెద్దలు, మా జాతీయ కన్వీనర్లు కానీ, మా కన్వీనర్లు కానీ ఇంత స్థాయికి ఇంత పవన్ కళ్యాణ్ గారు గుర్తించి అఫీషియల్గా నియమించాలంటే కారణం మా యూతే. మొత్తం దేనికైనా సిద్ధం అనే విధానంలో గత 8 సంవత్సరాల నుంచి మా పెద్దలకి చేదోడు వదోడుగా ఉపయోగపడుతున్నాడు. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కానీ కలిసిగా మేము ఉండమనేసి మా పెద్దలందరికీ సహాయ కార్యక్రమాలుగా ప్రేమ కానీ, అలాగే మా బాలాజీ కానీ, మా వినూరాయలు కానీ ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే చాలా సపోర్ట్గా నిలబడినారు. సో ప్రేమ్ రాయల్ గారు ముందు ముందు మంచి పదవులు అభివృద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేమ్ గారు ఇక జనసేన మన ప్రీతమ నాయకులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక కళ్యాణ్ బాబు నుంచి పవర్ స్టార్ చేసింది మన యువత. అదే పవర్ స్టార్ని జనసేన అధ్యక్షుడిగా చేసింది కూడా యువతే. ఒక సాధారణ వ్యక్తి ఈ రోజున ఒక అధ్యక్షుడు పార్టీ పెట్టి ఆ కుటుంబంలో దెబ్బ తిన్నా కానీ మళ్ళీ తిరిగి బంతిలాగా ఎగిరి మళ్ళీ పార్టీ పెట్టి ఏదో చేయాలా మన యువతకి. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఒక రెండో వ్యక్తి ఎవరు అంటే కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ప్రపంచంలో మైకేల్ జాక్సన్ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న లీడరు ఎవరు అంటే మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి, అంత నిజాయితీ గల నాయకుడు నిజంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టడం గౌరవకారణం. అలాంటిది మనం ఎందుకు ఆయనకు అండగా ఉండలేకపోతున్నామో అర్థం కావట్లేదు. రాష్ట్రంలో అందరూ కూడా డిగ్రీ పట్టాలు కానీ, ఎంబీఏలు కానీ, ఎంసీఏలు కానీ ప్రతి ఒక్కరు చదువుతున్నారు. ఒక్కసారి ఆలోచించేయండి. పట్టాలు చదువుకు పట్టాలు చేతిలో పెట్టుకొని సంకలో పెట్టుకొనేసి ఇట్లా వెళ్తే బెంగళూరా, ఇట్లా వెళ్తే చెన్నైయా, ఇట్లా వెళ్తే హైదరాబాదా, ఇట్లా ముంబైయా, పూణేనా ఈ విధంగా ఎత్తుకుంటున్నారు. నేను యూత్ గురించే మాట్లాడుతున్నాను ఈరోజు, ఎందుకంటే యూత్ మీటింగ్ కాబట్టి. ఒక్కసారి అందరూ కూడా ఆలోచించేయండి. ఆంధ్రప్రదేశ్లో తప్పు ఎక్కడ జరుగుతుంది? ఆ రోజున తెలంగాణలో ఏం జరిగిందంటే పార్లమెంట్ని గడగడలాడించినారు తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ యువత అంత కట్టుదిట్టంగా ఉంటారు, ఆ విధంగా ఉంటారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మనకు రోసం పౌరుషం లేదు? కారణం ఏంటి? ఇక్కడ పట్టాలు లక్షలు పెట్టి చదివేది వేరే చాటికి వేసి ఉద్యోగాలు లేక ఇట్లా గల్ఫ్ దేశాలకు వచ్చేసి చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. అదే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటే, మంచి పరిశ్రమలు ఉంటే ఖచ్చితంగా మనం అక్కడే మన కుటుంబాలతో, తల్లిదండ్రులతో అక్కడే మనం జీవించేవాళ్ళం. కానీ దీనన్నిటికీ కారణం ఎవరు? డబ్బు రాజకీయాలు. ఈరోజు అంతే అట్లా జరుగుతుంది. దీన్ని రూపు మాట్లాడడానికే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈరోజు మన అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరికీ ఉండాలి. దయచేసి మన అక్క చెల్లెమ్మలు కానీ, అన్నదమ్ములు కానీ, మన బంధువర్గం ఎక్కడున్నా కానీ ఒక్కసారి మన ఈ ఒక్కసారికి 24 ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ 24 అభ్యర్థులే కీలక పాత్ర వహిస్తున్నారు అనేసి సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే 2019లో ఆయన బలబలాలు ఏందో మొత్తం చూసినాం. మొత్తం కోవట్ల జన సైనికులే కొంతమంది అమ్ముడుపోయేసి లాస్ట్ మూమెంట్లో అన్నారు. నాకు కూడా తెలిసిన విషయం. కాబట్టి ఇలాంటి బూత్ మేనేజ్మెంట్ సరిగా లేదు. ఓకే, అక్కడ మేనేజ్మెంట్ సరిలేదు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టమైన నిర్ణయం చూసుకొనేసి ఆచి చూసి అడుగులేశాడు. పొత్తులో భాగంగా తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడున్నా కానీ సైకిల్ గుర్తుకేయండి. మన జనసేన ఎక్కడున్నా కానీ 24లో ఎక్కడ పోటీ చేసినా కానీ ఖచ్చితంగా గాలి సింబల్కి వేసేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను నాకు ఈ అవకాశం కల్పించిన మన ప్రేమ్ రాయల్ గారికి, బాలాజీ గారికి, గౌరవనీయుల మన యూత్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జై జనసేన. ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా సక్సెస్ చేయడానికి యూత్ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఇలాంటి మీటింగు, ఇలాంటి మహోన్నతమైన మీటింగు చేయడానికి ముందున్నటువంటి మన అల్లం ప్రేమ్ రాయల్ జనసేన కువైట్ కోఆర్డినేటర్ యూత్ అని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.
అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన యూత్ అందరికీ నమస్కారం. అలాగే ముఖ్యంగా ఈ హాలు కన్ఫర్మేషన్ లేదు ముందుగా, సో నిన్నే తెలిసింది మీకు ఇస్తున్నానని. సో ముఖ్యంగా వాసవన్నకి అలాగే మాట్లాడిన సూర్యన్నకి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే విచ్చేసిన గల్ఫ్ కన్వీనర్ శ్రీకాంత్ అన్న ప్లస్ నాయకునికి నమస్కారం. గల్ఫ్ కోవిడ్ కన్వీనర్ మన అంజన్నకి, సూర్యనారాయణ అండ్ రాజేష్ అన్న నమస్కారం. ముఖ్యంగా ఈ యూత్ ప్రోగ్రాం నిన్న ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యి ఇక్కడికి ఇచ్చేసిన యూత్ అందరికీ థ్యాంక్స్ అండి, ప్రతి ఒక్కరు వచ్చిన దానికి. అలాగే మనం తీసుకున్న 24 సీట్లు చాలా బాధాకరమే, కానీ వై నాట్ మనం ఆ 24 సీట్లు గెలిపించి మనం మన నాయకుడికి గిఫ్ట్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ అండి. జై జనసేన. మన యువ నాయకులు కొమ్మినేని బాలాజీ గారిని మాట్లాడవలసింది. ఇక్కడికి వచ్చినటువంటి యువతకి ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దలకి, కన్వీనర్లకి, జాతీయ కన్వీనర్లకి, ప్రాంతీయ కన్వీనర్లకి, కో కన్వీనర్లకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత సమయం సందర్భం వేచి ఉన్నందుకు, మీరు మా యువతకి ఇంత విలువైన ఆదేశాలను ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు కోవిడ్లో పదవులు అంటే జాతీయ కన్వీనర్ని, ప్రాంతీయ కన్వీనర్ని, కో కన్వీనర్ని, యూత్ లీడర్ని వీళ్ళందరూ ప్రకటించిన తర్వాత ఎంతో వీళ్ళందరూ కలిసి కొన్ని కులాల వారీగా ఇక్కడ కోవిడ్లో మీటింగ్లు పెడుతూ మనం ఏ ఎలక్షన్లో ఇప్పుడు రాబోయే ఈ 2 నెలల ఎలక్షన్లో ఏ విధంగా మనం పాల్గొనాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఏ నిర్ణయాలతో పోవాలి అని చాలా కుల సంఘాలతో మీటింగ్ పెట్టారు. అలాగే ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమం ఒక యువతతో చేయాలని మన అల్లం ప్రేమ్ రాయల్ కోఆర్డినేటర్ యూత్ గారు ఇంత మీటింగ్ పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. ఇకపోతే రాబోయే 2 నెలల్లో విధ్వంసం చూస్తారు మన యువత. రాబోయే రోజుల్లో 2 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు, మన యువత నా ఎన్నుకున్నంత వరకు నన్ను ఎవడు ఏం చేయలేడు, నన్ను టచ్ కూడా చేయలేడని చాలాసార్లు చెప్తూ ఉంటారు. అలాగే ఇలాంటి జనసేన 2024లో పవన్ కళ్యాణ్ గారికి మనం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ప్రాణం ఉన్నంత వరకు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయనకు మనం సపోర్ట్ చేయాలా. ఎందుకంటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నది మన కోసమే, మన భవిష్యత్తు కోసమే, రాబోయే తరాల భవిష్యత్తు కోసమే. దయచేసి యువత ఈసూరి ఎవరు మీకు వీలైనంత మందిలో ఎవరు వెళ్తారో దయచేసి అక్కడ ఉన్న యువతను కావచ్చు, పెద్దలకు కానించి, మన ఇంట్లో పెద్దలకు ప్రతి ఒక్కరికి మనం మన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మనం గెలిపించుకోవాలని ఖచ్చితంగా మీరు చెప్పాలా. ఎందుకంటే ఆయన ఈసూరి కూడా రాకుండా ఉంటే ఈసూరి ఏమంటారు ఇతన్ని మన జగన్మోహన్ రెడ్డి నిజంగా దుర్మార్గుడు, అరాచకుడు, ఇలాంటి ప్రభుత్వం పోవాలని ఒక శ్లోకం చెప్తాం. చెప్తాను. వైసీపీ హటాओ,
ఆంధ్రప్రదేశ్ బచావ్, వైసీపీ హటావ్, ఆంధ్రప్రదేశ్ బచావ్, వైసీపీ హటావ్, ఆంధ్రప్రదేశ్ బచావ్. జై జనసేన, జై హింద్. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆర్గనైజ్ చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి సమావేశంలో ఉరకలు వేసే రక్తాన్ని చూసి నేను కూడా మీ సైతం అంటూ మీతోనే జనసేన వెంటే, పవన్ కళ్యాణ్ గారు వెంటే అంటూ ఈరోజు పార్టీలో చేరడానికి మగ్గు చూపినటువంటి మిస్టర్ పాల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పాల్ గారు అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ అలాగే జన సైనికులకి మరి మా నమస్కారాలు. మరి అదేవిధంగా మరి మన జనసేన అధ్యక్షులైన మన పవన్ కళ్యాణ్ గారు మరి గత 10 సంవత్సరాలుగా మరి ఆయన పదవిలో లేకపోయినా సరే మరి ఎంతో మందికి, పేదలకి, రైతులకి, అనాథులకి ఎంతో మంది ఆయన ఏమి ఆశించకుండా ఆయన సొంత డబ్బుని మరి ఖర్చు పెడుతూ ఎన్నో సేవలు చేస్తున్న మన జన సైనికులైన మన పవన్ కళ్యాణ్ గారిని మరి ఇదే సంవత్సరం మరి 24వ సంవత్సరంలో 24 స్థానాల్లో మరి పోటీ చేస్తున్న మన జనసేన అయిన మన పవన్ కళ్యాణ్ మరి మనం ఓటు మెజారిటీతో మరి గుద్ది మరి గెలిపించుకుందాం. మళ్ళీ వచ్చే 29వ సంవత్సరంలో మరి ఇంకొక 124 సీట్ల స్థానాలతో మరి మన జన సైనికులంతా సిద్ధపడదాం. ఎవరు కూడా మరి వెనకడుగు వేయద్దు. మనకి ఇది చాలా ముఖ్యం. ఈ 3 స్థానాలు ఎంపీ సీట్లని, 24 స్థానాలు ఎమ్మెల్యే సీట్లు మనం గెలిపించుకుందాం. మన సైనికులందరూ మరి సిద్ధపడదాం. మన కుటుంబీకులకు చెప్పుదాం. ఎవరు కూడా వెనకడుగు వేయద్దు. మనం అందరం ముందుండి మన జనసేన అయినా మన పవన్ కళ్యాణ్ గారికి మనం తోడుగా ఉందాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కండో బాగా వేసుకో. మన పవన్ కళ్యాణ్ మన కొరకు ఎంత కష్టపడుతున్నారు, ఆయన కష్టపడుతున్న దాంట్లో మనం ఇంకో 2 రెట్లు కష్టపడితే 24 సీట్లు, దానిని 124 సీట్లు తమ్ముడు చెప్పినట్టుగా 124 సీట్లు చేసుకుని మన అన్నని ఎవరైతే అవమానించారో వాళ్ళకి చెప్పు పెట్టుగా మన అన్నని అసెంబ్లీకి పంపించి 2029లో సీఎం పదవిని మనం పొందుకునేలా చేస్తే జనసేన అంటే ఏంటో మనం చూపిద్దాం. ఆ శక్తి మనలో ఉంది. కానీ మనం వెనక ఉంటే అన్న మనసు చాలా సున్నితమైన మనసు. ఆయన డబ్బు మనిషి కాదు. ఆయన ఒక వ్యక్తి, ఆయన ఒక శక్తి. ఏదైనా చేయగల శక్తి అన్నకు ఉంది. అన్నని ముందు పెట్టి మన వెనక నడిపించి ఈ రోజు ప్రతి ఇంట్లో ఒక ఓటు ఉంది. ఆ ఓటుని 10 ఓట్లుగా చెప్పి, ఆ 10 మందిని 100 మందిగా చెప్పి, ఆ 100 మందిని 1000 మందికి చెప్పి ఏది సాధ్యం కాదండి. మనం అక్కడికి వెళ్ళాలంటే ఒక అడుగు వేయాలి. వేయకపోతే ఇక్కడే ఉంటాం. 2 అడుగులు అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తాం. మనం 3 అడుగులు అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తాం. అన్న అలాగే ముందుకు నడిపించి మనమందరం కూడా అన్న సంతోషాన్ని మనం కూడా గెలిపించుకున్నట్లయితే ఆ సంతోషం మనందరికి దక్కుతుంది. ఏ నాయకుడైతే మనం అవమానించాడో ఆయనకి చెంపపెట్టుగా మనం చేయగలుగుతాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ముఖ్య నాయకులు మన అప్పిన చిరంజీవి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. చిరంజీవి గారు ప్లీజ్ సార్. ఈరోజు జనసేన కోఆర్డినేటర్ ప్రేమరాయన్ గారికి ఈ సభ నిర్వహించినటువంటి ప్రేమరాయన్ అన్న గారికి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యి మన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మనం ఇక్కడి నుంచి మన నియోజకవర్గంలోని ఒక్కొక్క కుటుంబంలో వ్యక్తికి మనం ఓటు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి మనం తెలియజేయాలి. అలాగే మనం ఇక్కడి నుంచి మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా
ఒక్కొక్క నియోజకవర్గంలో టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, పోటీ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ మనం అదే పనిగా ఇక్కడ ఉన్న ఒక కుటుంబం నుంచి అక్కడ ఉండే ఒక కుటుంబం, 2 కుటుంబాలు, 3 కుటుంబాలు, మన స్నేహితులు కావచ్చు, మన కుటుంబంలోని పెద్దలు అందరూ చెప్పి తెలుగుదేశం అంటే సైకిల్ గుర్తుకి అలాగే మన గ్లాస్ గుర్తుకి ఓటేపించి మంచి విజయం సాధించాలని మన తెలుగుదేశం జనసేన పొత్తు విజయవంతమయ్యి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ సహకరించి ఈ జనసేన తెలుగుదేశం గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. అలాగే మరో ముఖ్య నాయకులు నేను కూడా నేను ఎప్పుడు చెప్తున్నాను, వీళ్ళంతా ఏదైనా ఒక కార్యక్రమం అన్నప్పుడు ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. జై జనసేన, జై కొండ. చక్కటి వేదికని మనకు పరిచయం చేసి అలాగే మన సూర్య గారి ద్వారా పరిచయం అయ్యాడు. ఒక గొప్ప వ్యక్తి. నిజంగా మనకి ఇదే హాల్ ఎక్కడన్నా బయట అంటే మనకు ఈ సమయానికి దొరికేది కూడా కాదు. కానీ ఈ జనసేన కార్యక్రమాలకి ఏ కార్యక్రమానికైనా కానీ బయట కన్నా సగమే నాకు ఇవ్వండి ఇక్కడ అంటూ కూడా ఈ అద్భుతమైనటువంటి హాలు మనకి ఇంత చక్కటి మీటింగ్ జరుపుకునే అవకాశం కల్పించినటువంటి వాసు గారిని ఒకసారి స్టేజ్ మీద రావాల్సింది. వాసు గారు జై జనసేన. చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటూ వాళ్ళే మన వరకు ఎలాంటిది కూడా రానికుండా వాళ్ళే కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందులో మన గణేష్ గారిని ఒకసారి స్టేజ్ మీద రాసుకోవాల్సినాను. గణేష్ గారు జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్. శ్రీధర్ గారికి ఈ అవకాశం ఇచ్చిన దానికి, మరి అలాగే ప్రేమ్ రాయల్ గారికి నేను రావడం ఫస్ట్ టైం, బట్ ఇది నా స్పీచ్ కూడా ఫస్ట్ టైం. నేను మాట్లాడదలుచుకునేది ఏంటంటే ముఖ్యంగా యూత్ వచ్చి కొంచెం అది ఇది అని ఎక్స్ట్రా మాట్లాడుతుంటారు మన దగ్గర. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. ఊరికనే ఏదో వాగడం కాదు, ఫ్యూచర్ కొంచెం ఆలోచించుకుంటా చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఊరికనే 10,000 ఇచ్చా 18,000 ఇచ్చా దీని గురించి కాకోకుండా వచ్చే రోజులు అలాగే మీ ఇంట్లో బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు గురించి. వాళ్ళు ఏదేదో డిగ్రీ చేసింటారు, పై చదివింటారు, కొంచెం ఆలోచించుకొని వాళ్ళ గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఊరికనే 10,000 ఇచ్చా 18,000 ఇచ్చా అని చెప్పేసి అనుకుంటా పోతే బాగుండదు. అది కాకుండా కొంచెం పేటిఎం బ్యాచ్కి కొంచెం చెప్తున్నాను. ఈ పేటిఎం బ్యాచెస్ వచ్చేసి కొంచెం వాగేది కొంచెం తక్కువ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు కూడా ఆలోచించాలంతే. మరి అది కాకుండా ఈరోజు న్యూస్ చూసా, వైఎస్ఆర్ సునీత గారు ఒక మాట చెప్పారు, దయచేసి మా వైఎస్ఆర్సీపీ అన్నకి జగనన్నకి ఓటేయద్దని చెప్పేసి. అట్లీస్ట్ వాళ్ళదన్నా కొంచెం ఆలోచిస్తే, వాళ్ళ మాటలు ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటే మీరు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. మాట్లాడదా మంచి మాట్లాడదా. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన జైన సైనికు ఓటు వేయాలి, ఓటు వేపియాలి, ముందుకు నడిపేయాలి. క్లాస్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మన చేతిలో మాత్రం ఏం లేదు. కానీ
ఫ్యూచర్ని నడిపించేది మాత్రం మనమే అనుకుని మీరు నడిపిస్తే బాగుంటుందని చెప్పేసి నా 4 మాటలు ముగిస్తూ గురించైనా కానీ మనము బ్రేక్ ఇలా చేయాలి అలా అంటే అన్న మేమిద్దరం కాదు, మేమిద్దరం మీ కళ్ళ ముందు మేము కనిపించే వ్యక్తులు మాత్రమే మేము ఇద్దరము, కానీ మా వెనకాల ఉన్నది మా వైకోట టీం అంతా కలిస్తేనే ఏ కార్యక్రమం అయినా కానీ మేము చేయగలుగుతున్నాము. ఒకవేళ వాళ్ళు 10 దినాల కానించి 100 దినాలు కావచ్చు, 1000 దినాలు కావచ్చు, కార్యక్రమం తలపెట్టితే ప్రతి ఒక్కరి పాత్ర, మా వైకోట యూత్ ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. వారి సహాయ సహకారాలతోనే మేము ఏ కార్యక్రమం కూడా మేము చేస్తున్నామన్నా అని చెప్పి పదే చెప్తుంటారు. అలాంటి వైకోట టీం అందరినీ కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పోవాలి జగన్, రావాలి పవన్, రావాలి పవన్, పోవాలి జగన్, సైకో జగన్, బాయ్ బాయ్ వైసీపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బై బై వైసీపీ, హలో ఏపీ, బై బై వైసీపీ. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. సిద్ధం అంటే యుద్ధమే, సిద్ధం అంటే యుద్ధమే, యుద్ధం యుద్ధం టన్నులు 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 తీసే యుద్ధం సిద్ధమే. మా యూత్ అంతా వైకోట టీం మొత్తం జనసేనకి ప్రాణం ఉన్నంత వరకు జనసేనకి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ ఇక్కడ విజేసిన జాతీయ కన్వీనర్లు, అలాగే గల్ఫ్ కన్వీనర్ అయినటువంటి అంజన్ కుమార్ గారికి, ఇక్కడ రాజేష్ అన్న గారికి, శేఖర్ అన్న గారికి, జాతీయ కన్వీనర్ అయిన శ్రీకాంత్ అన్న గారికి, నాయక్ అన్న గారికి, అందరికీ వెంకటేష్ అన్న గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ విజేసిన యూత్ అందరికీ శుభాకాంక్షలు. ఎక్కడి గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ద మెయిన్ స్టోర్ ఇది ప్రేమ్కి ఈరోజు జాతీయ వాడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అది మా ఊళ్ళో అందరికీ తెలుసు. అది వన్ ఆఫ్ ద మెయిన్ స్టోర్ ఇన్ క్వైట్ జాతీయ యూత్ కన్వీనర్గా ఈరోజు నియమించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు వారి పెళ్లి రోజు కూడా కావడం ఇంకా సంతోషంగా ఉన్నది. ఆఫ్టర్ ఒక ఫ్యామిలీ పర్సన్గా దిస్ ఇస్ ద ఫస్ట్ మెయిన్ స్టోర్ ఇన్ క్వైట్. ఇంకా ముందు ఇంకా మంచి అవకాశాలు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నా. ఇక్కడ అందరికీ తెలుసు మన ఒంట్లో బ్లడ్ ఎలా రెడ్గా పెదరవుతూ ఉంటుందో ఆయన గురించి తెలియని కూడా ఎవరు ఉండరు. నిన్న ఆయన మీటింగ్ చూసాను మీటింగ్లో చెప్పారు, ఆయనతో స్నేహం అంటే ఎదుటివాడు ప్రాణాలు వదిలేయాలి. ఇంకా అలా యుద్ధం అంటే ప్రాణాలు వదిలేయాలి, అలా ఉంటుంది ఆయన స్నేహం అంటే. ఒక ఎగ్జాంపుల్, మన చిన్నప్పుడు మనం పుస్తకాలు చదువుతున్నాం, మదర్ తెరీసా అలా ఉంది, ఇలా ఉంటారు, ఇలా హెల్ప్ చేస్తారు అనేసి. అదే ఒక యూత్కి ఆదర్శమైనటువంటి చెగువేరా గారు జస్ట్ 39 years మాత్రమే బతికారు. 5 మంది పిల్లలు పెట్టి వాళ్ళ సంసారం ఏమి చూసుకొని ఉంటే ఒక లీడర్ అయ్యేవాడు కాదు. ఈజ్ ఎ మినిస్టర్, ఇండస్ట్రియల్ మినిస్టర్ ఇవ్వలేదు. అలాగే మన పిల్లలు కూడా మన వచ్చే వారి యొక్క పాఠ్య పుస్తకాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈయన ఇలా పుట్టారు, ఇలా హెల్ప్ చేశారు అని చదువుకుంటారని ఏ గవర్నమెంట్ గుర్తించినా కూడా ఆయనకు పదవి అంటే ఖాళీ గోడుతో సమానం. ఆయనకి పదవి అంటే ఖాళీ గోడుతో సమానమే. ఆయనకి 24 సీట్లు అంటే చాలు. ఆయన ఒక్క అదే లాస్ట్ ఎలక్షన్స్ కూడా ఆయన 10 సీట్ల నుండి ఏం చేసిండో మన ఊహకి మనకు తెలుసు. అందుకే ఆయన 24 ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది, ఆయన వ్యూహం ఆయనకు వదిలేసేయండి. అదే పెద్ద వాళ్ళు ఆయనకి ఆలోచనలు, సలహాలు, ఉత్తరాలు అలాంటి వాళ్ళు అవసరం లేదని ఆయన ముందుగానే అనుకోవడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, ఎందుకు అవన్నీ అవసరం లేదని చెప్పారంటే అలాంటి వాళ్ళు పార్టీకి ఒక పదవి కోసం వచ్చే వాళ్ళు మాత్రమే, పార్టీకి పదవి కోసం వచ్చే వాళ్ళు మాత్రమే. వచ్చే ఒక నమస్కారం, పోతే డబల్ నమస్కారం. అక్కడ వాళ్ళు ఈరోజు ఆల్రెడీ వెళ్ళారు, వాళ్ళకి డబల్ నమస్కారం. ఇక్కడ వాళ్ళు ఇంకా విన్నా పోతే బెటర్. వచ్చి ఈ సంవత్సరం కాకపోయినా ఇంకా వచ్చే ఒక 5 సంవత్సరాల తర్వాత అయినా ఆయన సీఎంకి ఎలాగో చూస్తాం. ప్రాణాల కోసం ఆశ లేని ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. కుటుంబానికి అలాంటి ఆయన కన్నా ఫస్ట్ వాళ్ళ అమ్మగారికి, అంజనమ్మ గారికి, అంజనాదేవి గారికి ముందు ఆమె పాదాలకు నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన జాతీయ కన్వీనర్లు ప్రేమ్కి స్పెషల్ థ్యాంక్స్.
పద్నాలుగు నుంచి కాదు 2012 నుంచి మేము పవన్ కళ్యాణ్కి వీరాభిమానం. ఎందుకంటే 2012లో మేము ఉమ్మేరు పార్క్లో చాలా పెద్ద కార్యక్రమం చేశాము అతని బర్త్డేకి. సో నా వెంట మా ఊరు ఉందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫలాన్ని చేస్తున్నాను అంటే చాలు, సరే నేనున్నాను అంటూ నా వెనుక మా ఊరు మొత్తం వస్తుంది. సో అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా మా ఊరు తరఫున ప్రభావితం చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ రియల్ హీరో. ఒకసారి మన వాసు వాళ్ళ టీం అందరూ కూడా ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వాసు వాళ్ళ టీం అందరూ కూడా. థ్యాంక్ యూ వాసు అంటే మీ అందరి సహాయ సహకారం మాకు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఓకేనా? జనసేనాని వెంటన్నా మా కడదాకా ఉంటామన్నా. జై 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 పవనన్నా, జయ హో కొనిదెల పవనన్నా. జనసేనాని వెంటన్నా మా కడదాకా ఉంటామన్నా. గత ఎన్నికల్లో పార్టీ అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్న తరుణంలో గ్రౌండ్ లెవెల్లో నేను ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు నేనే ఒక కసిగా ఉన్నానంటే నాకన్నా మించిన కసితో అక్కడ ఒక ఉన్నటువంటి అతను నివసిస్తున్నటువంటి ఆ పల్లెలన్నింటినీ కూడా ప్రభావితం చేసి జనసేన పార్టీ కోసం తెల్లవారి మార్నింగ్ 5 o'clock ఇంట్లో నుంచి బయలుదేరితే రాత్రి 12:30, 1 గంటకు మేము ఇంటికి వెళ్ళేవాళ్ళం. కానీ ఏ రోజు కూడా కానీ అలసట చెందకుండా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తి మన భాషా గారు. ఒకసారి స్టేజ్ మీద ప్రవేశించబోతున్నాం. భాషా గారు, నాయక్ గారు, అనిల్ కుమార్ గారు. ఓకేనా? జగంభీర ప్రపంచన మగుజ్వలన అరుణారుణ సరళీకృత సవరణ మటగమనం జన విచలన గణిక తిలక సమరమితన సవనం హననం కాగా హరణం. ఎత్తర జెండా జనసేన, నీ సీమలో పాతర జెండా జనసేన. పట్టర జెండా జనసేన, నీ చేతిలో తిప్పర జెండా జనసేన. దిక్కులన్నీ ఒక్కటయ్యి హక్కుల కయ్యరిచేలా పౌరులంతా కట్ట కలసి పోరాటం చేసేలా గుండెలకు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని, ఇంత ఇన్స్పిరేషనల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ప్రేమ్ రాయ్ వాళ్ళ టీం అయినటువంటి మన ఆకుల సుమన్ గారు, మన చలపతి గారు, చంద్ర గారు, మన గణేష్ గారు, పసుపురెడ్డి రాజేష్ గారు, బుర్రా శంకర్ గారు, పోతినేని వినురాయ్, కొమ్మినేని బాలాజీ, మన మనోహర్, అలాగే మన వీర శివారెడ్డి. వయసులో చిన్న వాళ్ళనే కానీ చాలా ఉన్నతంగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చూసి, ఎందుకంటే మనం ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత వారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఇలాంటి వాటిని చూసి పోటాపోటీగా యూత్ వింగ్ ఈ రోజు అక్కడ ఒక కార్యక్రమం చేసింది. ఈ ఏరియాలో మేము ఒక కోఆర్డినేటర్గా ఉన్నాను, నేను ఎలాంటి కార్యక్రమం చేయాలి, ఇలాగా ఒక పోటీ మనం అనేది
ఇలాంటి వాటిల్లో పోటీ పడాలి మన జనసైనికులు ఏదన్నా ఉంటే. కాబట్టి ఇలాంటి మోటివేషనల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైనా మాట్లాడతారా? ఈ పిక్చర్ చూస్తా ఉంటే మేము 2015లో కూడా ఆ యొక్క మెమరీస్ నాకైతే గుర్తుకొస్తున్నాయి. సో అదే మూమెంట్ మళ్ళా రిపీట్ చేసినందుకు యూత్ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే వీరితో పాటు మన సోషల్ మీడియా ఆకుల అశోక్, వీరితో పాటు ఈయన కూడా ఎప్పుడు వెనకాలే ఉంటాడు. ఇది మీరు చూసే ఉంటారు, వచ్చినప్పటి నుంచి కూడా ఫోన్ పట్టుకుని ఉంటాడు, కానీ ఏ ఫోటోలు కూడా అయితే ఎత్తర జెండా జనసేన, నీ సీమలో పాతర జెండా జనసేన, పట్టర జెండా జనసేన, నీ చేతిలో తిప్పర జెండా జనసేన. మా రాజకీయ గురువు కంచన శ్రీకాంత్ అన్న నిజంగానే మా యువతకు మన రామచంద్ర నాయక్ అన్న అలాగే అంజన్న కీడ్చిపడుతుంటారు. చాలాసార్లు శ్రీకాంత్ అన్న అంతా కూడా చెప్పినారు, నీకేమన్నా నీ యువత నీ అనుకుంటున్నారు, ఎప్పుడు పిలిచినా ఎప్పుడు అది ఈర్ష ప్రేమ ఏదైనా అనుకోవచ్చు. అలాంటి చాలా మంచి వ్యక్తి, మంచికి మారిపోయారు ఆ శ్రీకాంత్ అన్న. ఎంతో మందికి యువతకి ముందుకు నడిపించాలని తెలియజేస్తున్నామన్నా. అక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఆ సంస్థలకు కానీ పేరు వస్తుందేమో కానీ అతను పేరు రావాలి అనుకునే వ్యక్తి అయితే కాదు. తనతో పాటు 10 మందిని ముందుకు తీసుకునే వ్యక్తి మా కంచన శ్రీకాంత్ అన్న. ప్లీజ్ అన్న డయాస్ మీరు మాట్లాడాల్సిందిగా కోరుకున్నారు యువత గురించి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ పార్టీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇన్నాళ్ళు కూడా ఎన్నో రాజకీయ పార్టీలు మనం చూసింటాం. పార్టీ పెట్టినప్పుడు ఒక మాట, సమయానుకూలంగా ఏ చెట్టుకు ఆ గాలి అన్నట్టు మారిపోయే నాయకుల్ని, మారిపోయే రాజకీయ పార్టీల్ని మనం చూసింటాం. కానీ మన నాయకుడు ఒక సిద్ధాంతపరంగా పార్టీని స్థాపించి ఇన్నాళ్ళు కూడా ఎన్ని అవమానాలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ ఎక్కడా కూడా కానీ తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని పక్కదోవ పట్టించకుండా ఒక సైద్ధాంతిక పరంగా పార్టీని ముందుకు తీసుకుపోతూ, ఎందుకంటే ఎవరైనా నాయకుడు అనేవాడు ఒక మాట చెప్పేటప్పుడు దాన్ని ఆచరించాలి. తను ఆచరించి మిగతా వాళ్ళకి చెప్పాలి. మన పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆచరిస్తూనే మనకు ఆ సందేశాన్ని అనేది ఇస్తున్నాడు. అలాగే కులాలను కలిపే ఆలోచన విధానం అని చెప్పాడు. మతాల ప్రస్తావన లేని రాజకీయం అన్నాడు. ఎక్కడైనా కానీ ఒక కులానికి ఆయన ప్రాతినిధ్యం వహించి ఒక కులం కోసం ఆయన పోరాడిన తీరు ఎక్కడైనా మీరు చూసారా? ఎక్కడే కానీ లేదు. ఇక మతాల ప్రస్తావన లేని రాజకీయం. నిజంగా నేను ఈ విషయం చెప్పవచ్చో చెప్పకూడదా కానీ మన ముస్లిం సోదరులను ఎవరైనా కానీ వేరే పార్టీ వాళ్ళు మైనారిటీలను సంబోధిస్తారు. కానీ మన నాయకుడు ఎక్కడే కానీ మైనారిటీ అనే పదం వాడకుండా ముస్లిం సోదరులను సంబోధిస్తున్నాడు. అంటే ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఆయన తక్కువ చేసి మాట్లాడటం ఆయనకి ఇష్టం లేదు. సమాజంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాలు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మిత్రులారా, ఒకటి ఆలోచించండి. ఈరోజు దేశంగాని దేశంలో మనం ఇక్కడ ఉన్నాం. ఒకసారి మీ గుండెలపైన చేసుకొని చెప్పండి, ఎవరైనా కానీ ప్రశాంతత జీవితాన్ని మనం ఇక్కడ గడుపుతున్నామా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం రోడ్లో వెళ్తూ ఉంటాం, డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటాం, నా తప్పు ఉండదు, ఒకడు వచ్చి అడ్డంగా దూరుతాడు, అక్కడ నిలబెట్టి హమా ఎల్ అనేసిపోతాడు. ఏమీ చేయలేని నిస్సహాయం. మనల్ని తిడతాడు, మన అమ్మల్ని తిడతాడు, మన దేశాన్ని హిందీ అంటాడు. అలా తిడుతున్నా కానీ మనం ఏమీ చేయలేము. ఎందుకంటే దేశం కాని దేశంలో బ్రతుకు తెరువు కోసం వచ్చి నిస్సహాయ స్థితిలో ఉన్నాం. సో ఇక మన దేశం గురించి అయితే ఎవరే ఎందుకురా ఇక్కడ వచ్చాము,
మన దేశంలో అయితే మనకు బాగుంటుంది కదా అనుకుంటాం. కానీ ఈరోజు ఇక్కడ ఏదైతే మనం అవమానాలు భరిస్తున్నామో దానికి మించిన అవమానాలు ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో మన వాళ్ళు అనిపిస్తున్నారు. ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. గలమెత్తి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, తలకాయ పగలగొట్టడం, జైలుకి పంపించడం, లేదంటే మనుషుల్ని చంపేయడం. ఈరోజు మన అక్క చెల్లెళ్ళు ఎలాంటి సమాజంలో బతుకుతున్నారు. బయటికి వెళ్ళిన, కాలేజీకి వెళ్ళిన అమ్మాయి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా తెలియదు. ఒకవేళ చిన్న చిత్తగా ఏదైనా జరిగితే చట్టాల పైన ఎవరికి నమ్మకం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుగాలి ప్రీతి గారి కేసు తీసుకోండి. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రపంచానికి తెలుసు ఆ కేసు గురించి, కానీ ఎక్కడ న్యాయం? ఎందుకంటే బలమైన చట్టాలు లేవు, ఆ చట్టాలను గౌరవించే నాయకులు లేరు, ఆ చట్టాలను అమలు చేసే నాయకులు లేరు. ఎందుకంటే ఎవరికి వారు స్వార్థం 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 స్వార్థం. నా పార్టీ వాడు చేసి ఎంత తప్పైనా కానీ, అదే పవన్ కళ్యాణ్ గారు గత మీటింగ్లో చెప్పాడు, ఒక నాయకుడు ఇన్ని భూ కబ్జాలు చేసి, ఇన్ని అక్రమాలు చేసి జైళ్ళకు పోయి వచ్చినా కానీ అతన్ని వెనకేసుకుని వస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు. ఇక్కడ మీకోసం వచ్చి మా అమ్మను, మా భార్యను, నా కుటుంబాన్ని అనిపించుకుంటూ మీకోసం వచ్చి రోడ్లపైన వచ్చి కూర్చుంటాను, కానీ మీలో ఏ ఒక్కరు కూడా నిజాయితీగా నా వెంట లేరే. నేను చేస్తున్నటువంటి మంచిని మీరు గుర్తించడం లేదే. ఈరోజు 24 సీట్లు వచ్చాయని చెప్పి బాధపడ్డాం, అందరూ కూడా బాధపడ్డాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోవాలి, పవన్ కళ్యాణ్ గారు 150 సీట్లు 175 సీట్లు రావాలి, ఆయన గెలిపొందాలి, అందరికీ ఉంది ఆశ. కానీ ఆయన గెలవడానికి మనం ఏం చేస్తున్నాం? గత ఎన్నికల్లో ఒకసారి తీసుకోండి మిత్రులారా, గత ఎన్నికలలో ఒకసారి మీరు పనులలో తీసుకోండి. 175 నియోజకవర్గాలన్నా ఆయన రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళ దగ్గర నేను రాజకీయాలు చేపిస్తానన్నాడు. అదే మాట పైన ఆయన సీట్లు కూడా ప్రకటించాడు. గెలిపించుకున్నామా? ఎవరైతే మార్పు కావాలని కోరుకున్నామో అదే మనమే పలానా వ్యక్తికి అబ్బా ఈ వ్యక్తి ఇతనికి ఎవరు, ఇతను గెలుస్తాడు అనే వ్యక్తులు మనమే. మార్పు కావాలి, బలమైన నాయకులు కావాలి, లేదా చిన్న మధ్య తరగతి నుంచి రాజకీయాల్లోకి రావాలని కోరుకునేది మనమే. ఆయన ఆ సీట్లు ప్రకటించినప్పుడు వాళ్ళని దగ్గరుండి ఓడించింది మనమే. అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆచి తూచి మేధో మదనం చేసి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. మిత్రులారా, ఆయనకుండదా? కోట్లాది మంది అభిమానులు ఆయన సీఎం కావాలని ఎదురు చూస్తుంటే నాకు వద్దు అని చెప్పే నాయకుడు ఎవరన్నా ఉన్నారా? కాకపోతే ఆయన అంచనా వేశాడు, మేధో మదనం చేశాడు. మన కెపాసిటీ ఏమి? ఈ రోజు సోషల్ మీడియాలో నేను పెట్టి ఒక 10 పోస్టులు పెడతా, 1000 లైకులు వస్తాయి, లక్షల మందికి రీచ్ అవుతుంది. సో నేను నాయకుడు. గ్రౌండ్ లెవెల్ లేకపోతే నా పక్కింట్లో వాడికి నేను తెలియదు. సోషల్ మీడియాలో నీకు లైకులు కొట్టిన వాళ్ళు, నీకు కామెంట్లు పెట్టిన వాళ్ళు రేపు వచ్చి నీకు ఓట్లు వేస్తారా? నువ్వు చేయాల్సిందేమి? నీ బూత్, నీ నియోజకవర్గం, నీ మండలం, నీ గ్రామం, నీ పల్లెలో నువ్వు వెళ్తే నువ్వు ఎంతమందికి తెలుసు? ఇవి చూసుకోకుండా ఓన్లీ నాయకుడికి కనిపించడానికి మాత్రం ఎక్కడ వెళ్తే ఏం చేస్తే, ఏ పోస్ట్ పెడితే, ఎవరిని ట్రాక్ చేస్తే ఇది పార్టీ ఆఫీస్కి చేరుతుంది, పార్టీ వాళ్ళ కళ్ళల్లో మనం పడతాము. ఇలాంటి వాటి దగ్గర ఉండే ట్రిక్స్ జనాలు లేకపోయి జనాల్లో మార్పు తేవాలనేది లేదు. అందుకే మన నాయకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకోవడానికి నువ్వు, నేను, మనందరం కూడా కారణమే. ఈ రోజు ఆయన 150 సీట్లు 175 కాకుండా 24తో సరిపెట్టుకున్నాడంటే దానికి కారణం మనమందరం. మనం ఆయనకు సపోర్ట్ ఇవ్వలేదు. ఈరోజు చూడండి, ఒక కాపు సంఘానికి చెందినటువంటి వ్యక్తులు నిజంగా వాళ్ళు వచ్చినప్పుడు అయ్యా ఈయన కోసమే వచ్చింది ఈ సంస్థ అని చెప్పారు. అందరం కూడా ఉప్పొంగిపోయాం. కాపులు పెద్దన్న పాత్ర వహించండి అన్నాడు. ఓకే వహిస్తాము అని చెప్పారు. అన్నీ చెప్పి ఒక్కసారి నీ అవకాశం కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ స్వలాభాల కోసం చుట్టూలో ఆయన పక్కన పెట్టేసి పోయి ఆయన్ని ఈరోజు నిందిస్తూ పక్కకు పోయి మీడియా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇలాంటి వాటినన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకున్నాం. పరిగణలోకి తీసుకొని ఈరోజు 24 వచ్చాయంటే ఆ 24ని ఎలా గెలిపించుకున్నాం? ఆ 24 గెలిపించుకునే సత్తా మనలో ఉందా? ఆ గెలిపించుకోవడానికి మనం ఏం చేయాలి? అది ఆలోచించాలి. మనం దానికోసం మనం అడుగులు వేద్దాం. ఈరోజు ఇంత సమూహాలు ఏర్పడుతున్నాయి. ఆయన ఒక మీటింగ్ పెడితే లక్షలాది మంది, ఏ పార్టీకి కూడా లేనటువంటి జనాదరణ ఆయనకుంది. కానీ ఓటు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎక్కడ పోతున్నారు? పచ్చబొట్లు పొడుచుకున్నారు, కానీ వారి ఓటు కూడా పోయి అమ్ముడుపోతున్నారు.
గత ఎన్నికల్లో నేను స్వయంగా చూశాను. వైసీపీ వాళ్ళతో మేము ఇంత ఖర్చు పెట్టుకున్నాం, నువ్వు 10 లక్షలు అయితే కాదు మాకు 5 లక్షలు ఇస్తే సార్ మేము తప్పుకుంటాం అనే నాయకులు నేను కల్లారా నేను చూశాను. నాకు నచ్చని నాయకుడికి నాకు సీట్ ఇవ్వకుండా ఇంకొకటికి ఇచ్చాడంటే కనీసం అతను ఓటు కూడా జనసేనకి వేయలేదు నాయకుడు అని చెప్పుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మనం అందరం కూడా ఎవరైతే నీకిచ్చినా నాకిచ్చినా ప్రజా శ్రేయస్సు కోసం మనం పని చేయాలనే ఆలోచనతో వస్తాడో అలాంటి వాడే మన జనసేన పార్టీలో కొనసాగుతాడు. అలాంటి వాడినే మన పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులుగా కూడా ప్రకటిస్తాడు. అంతేకాని నువ్వు వస్తే నేను నీకొస్తే నేను అని చెప్పి మనల్లో మనం పోటీ పడి కిందికి లాక్కునే పరిస్థితి ఉన్నంత వరకు కూడా మన పార్టీని మనం గెలిపించుకోలేము. ఇదంతా మనకు అవసరమా ఇక్కడ అంటున్నారు మిత్రులారా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది 60-70 మందో, ఈ 70 మందిలోనే ఎంతవరకు మనం యూనిటీగా ఉన్నాం, ఎంతవరకు ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఎంతమంది దానికి సంఘీభావం తెలుపుతున్నాం. ఇక్కడ మాట్లాడతాం, ఇక్కడి నుంచి అక్కడ పోవడం, ఇక్కడ ఇంత కార్యక్రమం ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కార్యక్రమం ఇక్కడ చేశారు, వాళ్ళ మనసు పెట్టి అయ్యో మనం వంతు చేయాలి, మనకి బాధ్యత ఇచ్చారు, మనల్ని మోటివేషన్ చేసుకొని 10 మంది రావాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేస్తారనుకోండి. ఈ కార్యక్రమంలో చాలా చక్కగా మాట్లాడుకుంటాం, చాలా ఫోటోలు తీసుకుంటాం, అందంగా ఫేస్బుక్లో పెట్టుకుంటాం, అన్నీ అయిపోతుంది. ఇక్కడి నుంచి అటు బయటకు వెళ్ళామంటే ఆ రసం బాగలేదు, అదేం ఫుడ్, అది బ్యాండ్ ఎందుకు కట్టేసినారు, బెలూన్లు ఎందుకు కట్టకట్టినారు, ఆ డిసిప్లైన్ లేదు. మీరు వచ్చిన కార్యక్రమం ఏమి, మనం దేనికోసం ఇక్కడికి వచ్చాము, ఆ కార్యక్రమం వల్ల మనం ఏం నేర్చుకున్నాము అది ఉండాలి. కూరలో ఉప్పు లేదు, రసంలో పులుపు లేదు, ఇవి కాదు. ఒకసారి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ మీటింగ్స్ పెట్టి ఏదో ఈ మీటింగ్ ద్వారా ఒక సందేశం ఇవ్వాలనేది మన ఏ మీటింగ్ ఎవరు పెట్టినా కానీ ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ ద్వారా ఒక సందేశం మనం ఇవ్వాలి అనేది. ఆ సందేశాన్ని మాత్రం మీరు బయటికి తీసుకుంటున్నారు. కూరలో ఉప్పు లేదు, రసంలో పులుపు లేదు అనేది కాకుండా ఈ మీటింగ్ యొక్క సందేశం ఏమి, ఈరోజు యువత ఎందుకు ఇంత ఖర్చు పెట్టి వాళ్ళు ఎందుకు ఈ మీటింగ్ చేశారు. ఇక రాజకీయాల్లో యువత పాత్ర, చాలా టైం తీసుకుంటున్నాను. రాజకీయాల్లో యువత పాత్ర మిత్రులారా, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ యువతను ఎలా వాడుకుంటుందో మీరు చూసే ఉంటారు. ఆ ఎలక్షన్ల ముందు కిట్లు పంచిపెట్టడం, లేదా ఆ రోజు బీరు బాటల్లో, సారాయి బాటల్లో, బిర్యానీ పొట్లాలో వాళ్ళకిచ్చి ఆ ఎన్నికల టైంలో జెండాలు మోపించుకుంటూ జై 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 అని జై కొట్టుకుంటూ కళ్ళబొల్లి హామీలు ఇచ్చేసి వెళ్తుంటారు. ఒక్కసారి కనుక వాళ్ళు గెలిచిన తర్వాత ఆ యువతను పట్టించుకున్న పాపాన ఏ పార్టీ కూడా లేదు. ఆ యువతనే కనుక ఈ రోజు పట్టించుకొని ఉంటే ఇప్పుడు మన సోదరుడు హుసేన్ చెప్పినట్టు ఎక్కడ పోయా జాబ్ క్యాలెండర్లు చెప్పండి, వాటిపైన ప్రశ్నించలేరు. వాటిపైన ప్రశ్నిస్తే మీ తలకాయలు వాళ్ళు కొడతారు, మీకు రావాల్సిన స్కీములు తీయేస్తారు, లేకుంటే ఇంకోటి. ఎందుకంటే ఈ వాలంటరీ వ్యవస్థను ఒకటి సెట్ చేసి పెట్టుకున్నారు. ఏ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది జనసేనకు సపోర్టర్స్ ఉన్నారు, ఎంతమందికి వైసీపీకి ఉన్నారు, ఎంతమందికి వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు, ఎంతమందికి పెన్షన్లు తీసేయాలి, ఎంతమందికి రేషన్ కార్డులు తీసేయాలి అనే అంశాలన్నింటినీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవడానికి ఒక వాలంటరీ వ్యవస్థను అనేది పెట్టుకున్నారు. ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆ ఊర్లో ఎన్ని ఓట్లు వైసీపీకి అనుకూలం, ఎన్ని ఓట్లు వైసీపీకి ప్రతికూలం అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ ఇక్కడ మనం మిమ్మల్ని పోయి వాళ్ళతో పోటీ పడిపోయి మీరు చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి కొట్లాడమని చెప్పడం లేదు. ప్రశాంతంగా ఉండండి, వాళ్ళు డబ్బులు ఇస్తారా తీసి జోబులో పెట్టుకోండి. కానీ ఓటు అనేది ఒకసారి మీ బిడ్డల భవిష్యత్తు, మీ బిడ్డలను ఆలోచించి మీ బిడ్డల భవిష్యత్తు కోసం పోయి జనసేన టీడీపీ అభ్యర్థులకు ఓటేయండి మిత్రులారా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పథకాల డబ్బులన్నీ కూడా మన డబ్బులు. మనం ఏదైతే ట్యాక్స్ రూపంలో కడుతున్నామో మన డబ్బులు మనకి ఇస్తున్నారు. మనకు వాళ్ళు ఏదో భిక్ష వేసినట్టు జగనన్న ఇది ఇచ్చాడు, జగనన్న అది ఇచ్చాడు అని చెప్పుకుంటున్నారు. అది ఎవరి డబ్బు? మన డబ్బు మనకిస్తున్నారు. మనం భిక్షగాలకు రావాల్సిన పని లేదు. మన పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి. మనం మన హక్కుల్ని మనం నిర్మోహమాటంగా మనందరం కూడా మన హక్కుల్ని మనం అనుభవించుకునే ప్రభుత్వం మనకు రావాలి. అలాంటి నాయకుల్ని మన అందరం కూడా ఎన్నుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలుపుకుంటూ ఈరోజు ఇంత కార్యక్రమాన్ని చేసి ఇంతమందిని చైతన్యపరిచినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై జనసేన, జై జనసేన. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జై హింద్.
24 సీట్లు చెప్తూ ఒక విషయం చెప్పాడు. అందరం అర్థం చేసుకుని మరొకసారి చెప్తున్నాను. 24 సీట్లు ఎమ్మెల్యేలు, 3 సీట్లు ఎంపీలు, 3 + 24 ప్లస్ కలిస్తే 27, 2 7 9 అద్భుతమైన సంఖ్య. మనం బ్రహ్మాండంగా విజయం సాధిస్తాం. అలాగే ఇంకొక విషయం చెప్పాడు, మనం దాదాపు 45 స్థానాలు తీసుకుంటున్నామన్నాడు. 45 స్థానాలు ఎలా వస్తాయో మీకు మరొకసారి వివరంగా చెప్తాను. అన్నయ్య చెప్పింది 3 ఎంపీలంటే ఒక్కొక్క ఎంపీకి 7 ఎమ్మెల్యేలు,